ఓకే. ఈరోజు నుంచి మొత్తం ఒక యాప్‌ని స్క్రాచ్ నుండి బిల్డ్ చేద్దాం. లైక్ మీకేం తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ స్క్రాచ్ నుండి ఇన్‌స్టాలేషన్ ప్లస్ మేకింగ్ యాప్ యూజింగ్ ఫైర్‌బేస్ మొత్తం ఒకసారి చూద్దాం. సో, గూగుల్‌లోకెళ్ళి flutter.devలోకి వెళ్తే మీకు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. జస్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! లైక్ డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ అండ్ వెబ్. సో మూడిట్లకి మనం యాప్స్ చేయొచ్చు. మల్టీ ప్లాట్‌ఫార్మ్ యాప్స్ మనం చేయొచ్చు. సో, అంటే సింగిల్ సోర్స్ కోడ్‌తో. సో, ఇక్కడ వచ్చేసరికి ఆండ్రాయిడ్‌కి మోస్ట్ ఆప్టిమైజ్డ్ అనమాట ఫ్లటర్ అనేది. సో, అందుకే ఇక్కడ ఆండ్రాయిడ్ రికమెండెడ్ అని ఇచ్చారు. జస్ట్ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదొస్తే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ పీసీ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి, ఫ్లటర్ వర్క్ అవ్వాలంటే, ఫ్లటర్ యాప్స్ డెవలప్ చేయాలంటే. సో, ఇది అనవసరం. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అండ్ దెన్ గో టు ద ఐ మీన్ అక్కడికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇన్‌స్టాల్ ఫ్లటర్ ఎస్‌డికే అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ఇక్కడ క్లిక్ చేసుకోండి. లైక్ డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్. దెన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ వచ్చేసరికి సో ఇలా ఉంటుంది. ఫ్లటర్ విండోస్ 3.19 అది లేటెస్ట్ వెర్షన్. సో అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో ఒకటి కావాలి. ఆండ్రాయిడ్ స్టూడియో కావాలంటే గూగుల్‌లో జస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్‌సైట్ వస్తుంది. స్టార్టింగ్ వెబ్‌సైట్. ఇక్కడ నుండి వచ్చేసరికి డౌన్‌లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి డౌన్లోడ్ చేస్తే ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ అయిపోద్ది. సో ఈ రెండు నేను డౌన్లోడ్ చేస్తాను. ఇంకా అనవసరం. ఇవి వచ్చేస్తే ఈ రెండు ఆ ఫైల్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్‌స్టాల్ చేద్దాం. సో దానికి ఏం చేస్తారంటే సింపుల్ గా ఓపెన్ చేయండి. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేయండి. డబుల్ ట్యాప్ చేయండి, ఏదో మీ ఇష్టం. ఆ, మనం రెండు ప్యారల్ గా చేద్దాం. యాక్సెప్ట్ చేయండి. నేను ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని కొడతారు. అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 ఏం మీకు తిరగలేదు. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ ఫైల్ ఉందో ఫ్లటర్ విండోస్ ఎస్డికే జిప్ ఫైల్ ఉందో దీన్ని కట్ చేయండి. ఇక్కడ నుండి కట్ అంటే మూవ్ చేయండి. ఎక్కడ మూవ్ చేస్తారంటే సి డ్రైవ్ లోకి. సి డ్రైవ్ లో ఏం చేస్తారంటే మీరు ఒక ఫోల్డర్ ఎస్ఆర్సి అంటే నేనైతే ఎస్ఆర్సి అని ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉంది. ఆర్ మీరు కావాలనుకుంటే ఏదైనా మీ ఇష్టం ఫోల్డర్ నేమ్. జస్ట్ నేమింగ్ బాగుంటుంది. ఐ మీన్ బాగుంటే మంచిది. సో ఎస్ఆర్సి ఫోల్డర్ నేను తీసేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. డెవ్1సి. సో అందులో నేను ఏం చేస్తే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఐ మీన్ దాన్ని పేస్ట్ చేస్తా. విండోస్ నాట్ రెస్పాండింగ్ అంట. ఓకే. ఓకే, అది ఇన్స్టాలేషన్ బ్యాక్లో కావడం వల్ల అది అవ్వట్లేదు. ఓకే, అయిపోయింది. మ్మ్. సో డెవైన్ ఫోల్డర్లోకి వచ్చి దీన్ని ఇక్కడ మూవ్ చేయండి, పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు అన్జిప్ చేయండి దాన్ని. నేను 7 జిబ్ వాడుతున్నా ఫాస్టర్ అన్జిప్ కోసం. మీరు అవి బై డిఫాల్ట్ గా విండోస్ లో ఇస్తాడు, దాని వాడండి. లేకపోతే మీరు ఏదైనా ఎడిషనల్ టూల్స్ వాడుకున్నా ఏదైనా వాడుకోవచ్చు. జస్ట్ అన్జిప్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సి డ్రైవ్ లో దాంట్లో అన్జిప్ చేయాలి. అన్జిప్ చేసిన తర్వాత చిన్న స్టెప్ ఉంటుంది. చాలా సింపుల్ స్టెప్ అది. ఇక్కడ చూస్తే ఆండ్రాయిడ్ స్టూడియో కూడా ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ క్లిక్ నెక్స్ట్ అండ్ స్టార్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో. క్లిక్ చేస్తే ఫినిష్ కొడితే ఆటోమేటిక్ అది ఓపెన్ అవుతుంది ఆండ్రాయిడ్ స్టూడియో అనేది. ప్యారల్ గా మనం ఫ్లటర్ కూడా కన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్లటర్ అనే ఫోల్డర్ ఏదైతే అన్జిప్ అవ్వలేదు, అన్జిప్ అవ్వకపోయిన పర్లేదు. అంటే మాక్సిమం అయిపోయింది కదా, అరౌండ్ 90% వరకు అన్జిప్ అయిపోయింది కదా. సో పర్లేదు. ఇక్కడ అది ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్స్ లోపలికి వెళ్తే అక్కడ ఫ్లటర్ ఫోల్డర్ ఉంది. దాంట్ లోపలికి వెళ్తే ఇక్కడ బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మన పాత్ ఉందో ఫైల్ ఎక్స్ప్లోరర్ లో దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ సిఎండి ఓపెన్ చేయండి. సిఎండి ఓపెన్ చేసి ఫ్లటర్ అని టైప్ చేసి మీకు అది డిటెక్ట్ అవ్వాలి. ఓకే. కెనాట్ ఫైండ్ ద స్పెసిఫైడ్ ఫైల్, ఎందుకంటే ఇంకా అది అన్జిప్ అవ్వలేదు టోటల్ గా. సో అందుకే అది ఫైండ్ చేయలేకపోతుంది టోటల్ గా. సో అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టాల్. సో సేమ్ మరి ఒకసారి సిఎండి ఫ్లటర్. సో ఇప్పుడు డిటెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అయితే ఫైల్ మనం ఎక్స్ప్లోరర్ పాత్ ఉందో దాన్ని ఒకసారి కంట్రోల్ సి అక్కడ ట్యాప్ చేస్తే దాన్ని కంట్రోల్ సి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సెర్చ్ వెళ్ళి ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వస్తాయి. ఈఎన్వి అంటే తర్వాత ఈ ప్యానల్ వస్తుంది. ప్యానల్లో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్లిక్ చేయొచ్చు. అసలు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏంటంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారో అది సిస్టమ్ వైడ్ ఎక్కడి నుండి అయినా సరే యాక్సెస్ చేయాలనుకుంటే మీరు ఈ సిస్టమ్ లో ఏ మూల ఉన్నా సరే యాక్సెస్ చేయాలనుకుంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్
మీరు పాత్ మెన్షన్ చేయాలి, ఏదైతే సాఫ్ట్వేర్ ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో. సో ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్ వేరియబుల్స్ అని ఉంది కదా, ఇక్కడ పాత్ అని ఉంటుంది సిస్టమ్ వేరియబుల్స్ లో. దాని మీద డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇన్ని వస్తాయి. ఇక్కడ మీరు న్యూ న్యూ అని టైప్ చేసిన తర్వాత కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేస్తారు. జస్ట్ ఓకే, ఓకే, జస్ట్ ఓకే అయిపోద్ది. సో ఇది కూడా డిటెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ స్టూడియో కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇవి నా పాత ప్రాజెక్ట్స్, నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకేం చేయక్కర్లేదు. యాక్చువల్గా అయితే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఐ థింక్ కస్టమైజేషన్ ఆర్ సంథింగ్, ఆల్ సెట్టింగ్స్, కస్టమైజేషన్ లో ఆల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆండ్రాయిడ్ ఎస్డికే అని ఉంటుంది. ఆండ్రాయిడ్ ఎస్డికేలో వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే నేను 14 ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నా. సో ఇది కూడా మీరు ఒకవేళ ఇన్స్టాలేషన్ లో లేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, దాంట్లో జస్ట్ దాన్ని టిక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్డికే టూల్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ బుల్డ్ టూల్స్ అని ఉంటుంది. ఇది ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా, దీన్ని తీసేస్తే ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఒక్కొక్కటి సెలెక్ట్ అవుతుంది. ఒక్కొక్కటి కాదు మనకు కావాల్సింది, జస్ట్ దాన్ని మాన్యువల్ గా సెలెక్ట్ చేయండి. అంటే ఈ ఇక్కడ బాక్స్ ఉంటుంది దాని మీద. అండ్ ఎన్డికే టూల్స్ కూడా కావాలి, ఎన్డికే టూల్స్ ఇది. అండ్ అన్ని టూల్స్ అవసరం లేదు. ఇక్కడ చూస్తే మీకు ఒకవేళ బై డిఫాల్ట్ మీ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకపోతే మీరు చేసుకోవాలి, లేకపోతే అనవసరం. ఎన్డికేలో వచ్చేసరికి 25.8913 ఈ వెర్షన్, అండ్ 23.1717 17777 ఆ వెర్షన్. అండ్ ఎస్డికే టూల్స్ బిల్డ్ టూల్స్ వచ్చేసరికి 3.14 అండ్ 33.0.2 అండ్ 33.0.1 33.0.0. అండ్ ఇవన్నీ కూడా అనవసరం యాక్చువల్ గా, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తర్వాత ఇన్స్టాల్ అవుతాయి. ఇవి ఎందుకంటే ఎస్డికే టూల్స్ వచ్చేసరికి మీ అప్లికేషన్ ఏ ప్లాట్ఫామ్స్ లో మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు వస్తుంది. ప్రస్తుతానికి అయితే మీకు ఇందులో ఒకటి ఉన్న చాలు. లేటెస్ట్ వచ్చేసరికి ఇది కదా, లైక్ 34.0.2. ఈ రెండు వచ్చేసరికి బీటా వర్షన్స్. సో 34.0.0 ఈస్ ద బెస్ట్ వెర్షన్. అంటే ఇది ఒక్కటి సెలెక్ట్ అయ్యి ఉన్నా సార్ మీరు చాలు. అయితే ఇక్కడ తర్వాత క్లిక్ చేసిన తర్వాత అప్లై కొడతారు. అప్లై కొడితే అవన్నీ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో మీరు క్లోజ్ చేసేయచ్చు ఇంకా. సో అది ప్రాసెస్. ఆల్రెడీ మనం సో అవన్నీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మీరు విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పక్కర్లేదు. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత, సో ఇది నా రియాక్ట్ ప్రాజెక్ట్. సో రియాక్ట్ నేర్చుకోవాలన్నా సరే నేను ఫ్యూచర్ లో పెడతా వీడియో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైల్ అని ఉంటుంది. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఓపెన్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఇది మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఒక దగ్గర, మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఒకే దగ్గర పెడితే ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ నేనైతే డాక్యుమెంట్స్ అనే అయితే బై డిఫాల్ట్ గా విండోస్ ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో బెటర్. ఇక్కడ వచ్చేసరికి న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. న్యూ ఫోల్డర్ మీ ఇష్టం, చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇష్టం. సో న్యూ ఫోల్డర్ వచ్చేసరికి ఫ్లటర్. సో ఇది, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆ ఫోల్డర్ అనేది విఎస్ కోడ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది కదా, దీంతో పాటు మీరు ఏంటంటే ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్ లో డాట్ అని టైప్ చేస్తే మీకు డాట్ అనే ఎక్స్టెన్షన్ వస్తుంది. డాట్ లాంగ్వేజ్ కోసం, ఎందుకంటే ఫ్లటర్ అనేది డాట్ లాంగ్వేజ్ తో రాయబడింది కాబట్టి. సో డాట్ లాంగ్వేజ్ ఎనేబుల్ చేసుకుంటారు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. అండ్ దీంతో పాటు మనకు ఫ్లటర్ కూడా కావాలి, ఫ్లటర్ అనే ఎక్స్టెన్షన్ కూడా కావాలి. ఫ్లటర్ ఇది కూడా ఎక్కించుకుంటారు. అండ్ ఫ్లటర్ విజెట్స్ ఇది ఒకటి బాగుంటుంది, లైక్ ఆసమ్ ఫ్లటర్ విజెట్ అనే ఎక్స్టెన్షన్ కూడా ఒకటి బాగుంటుంది. ఎక్స్టెన్షన్ దీని గురించి తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు ఏంటంటే సిఎల్ఐ, లైక్ అసలు మన ఫ్లో అంటే లెర్నింగ్ పాత్ ఏంటి ఒకసారి చూద్దాం. రోడ్ మ్యాప్ డాట్ ఎస్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్లటర్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం బేసిక్స్ కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఫ్లటర్ సిఎల్ఐ. సో వాట్ ఈస్ దిస్ ఫ్లటర్ సిఎల్ఐ అంటే, మనం ఏదైతే ఫ్లటర్ ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ కాపీ చేసుకున్నాం కదా, డౌన్లోడ్ చేసుకొని సి డ్రైవ్ లో కాపీ చేసుకున్నాం, అది మన ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. అంటే ఫ్లటర్ అనే డాట్ అనే లాంగ్వేజ్ తో ఒక ఫ్రేమ్ వర్క్ రాశారు, అంటే ఒక ప్యాకేజ్, ఒక టైప్ ఆఫ్ థింగ్ రాశారు. ఆ థింగ్ ఏం చేస్తుందంటే మీకు అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి పనికి వస్తుంది. అంటే మీరు డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆ ఫ్రేమ్ వర్క్ ని వాడుకుని, అంటే అది ఒక టైప్ ఆఫ్ లైబ్రరీ, ఆ లైబ్రరీని వాడుకొని మీరు యాప్స్ ని తయారు చేయొచ్చు. దేనికంటే ఆండ్రాయిడ్ కి, వెబ్ కి, మ్యాక్ఓఎస్, ఐఓఎస్ కి, అండ్ లినక్స్ కి, అండ్ క్రోమ్ ఓఎస్ కి, ఇవన్నిటికి కూడా యాప్స్ ని బిల్డ్ చేయొచ్చు. అంటే నేటివ్ యాప్స్ ని తయారు చేయొచ్చు. నాట్ నేటివ్ యాప్స్, హైబ్రిడ్ యాప్స్ అనే టైప్ ఆఫ్. కానీ నేటివ్ వాటికి తాలూకు అంటే ఇన్స్టలేషన్ ఏపీకేస్ మీకు వస్తాయి. సో ఇక్కడ సిఎల్ఐ టూల్స్ కి ఎందుకు వచ్చామంటే, సిఎల్ఐ టూల్స్ ఏం లేదు, మనం ఏదైతే కమాండ్ ప్రాంప్ట్ లో ఏవైతే కమాండ్స్ రాస్తామో, కమాండ్ ప్రాంప్ట్ లో మనం ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ వాడుకొని ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అవన్నీ సిఎల్ఐ లో చేస్తాం మాక్సిమం. బట్ మనం మోస్ట్ ఆఫ్ టైం వాడేది ఏంటంటే విజువల్ గా వాడతాం, సిఎల్ఐ ఉందని తెలుసుకోవడం కోసమే. సో రెండు కమాండ్స్ ఉంటాయి మెయిన్ గా చూడాల్సినవి.
ఏంటి ఫ్లటర్ బాగా ఐ మీన్ పర్ఫెక్ట్ గా ఇన్‌స్టాల్ అయిందా లేదో చెక్ చేయడం కోసం అండ్ కొన్నిసార్లు ఏపీకేస్ బిల్డ్ చేయడం కోసం కొన్నిసార్లు ఏంటంటే ఫ్లటర్ మాన్యువల్ గా కొన్నిసార్లు వర్క్ అవ్వదు. నేను జిఐ ద్వారా కొన్నిసార్లు వర్క్ అవ్వదు. విజువల్ గా చేస్తే అప్పుడు సిఎల్ఐ లో చేస్తాం కొన్నిసార్లు. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఫ్లటర్. ఫ్లటర్ టైప్ చేయగానే మీకు ఇలా రావాలి. ఇది రాకపోతే ఏంటంటే మీరు ఇందాక మన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ లో సరైన పాత్ మీరు ఇవ్వలేదు అనేసి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫ్లటర్ -v డాక్టర్. ఈ కమాండ్ వచ్చేసరికి ఏం చెక్ చేస్తుందంటే మీ ఏదైతే ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ కావాల్సిన ఎడిషనల్ కన్ఫిగరేషన్స్ అన్ని సిస్టమ్ లో ఉన్నాయో లేదో చెక్ చేయడం కోసం -v డాక్టర్ అనేది. సో ఇక్కడ చూస్తే ఇట్ కెన్ బి రిపేర్డ్ బై రన్నింగ్ ఏదైతే ఈ కమాండ్ ఉందో ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు ఏదో సంథింగ్, ఎందుకంటే ఫ్లటర్ ప్రీవియస్ గా చాలా సార్లు వాడాం కదా. ఇక్కడ చూస్తే క్యాచ్ లో ఆల్రెడీ పాత వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త లేటెస్ట్ వర్షన్ ఎక్కించాను కదా, దాని వల్ల ఏమవుతుందంటే కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఇది ఏం చెప్తుందంటే ఈ రెండు కమెంట్స్ ని రన్ చేయమని చెప్తుంది. సో ఏం చేయొచ్చు అంటే నేను కంట్రోల్-C కొడితే ఇది క్లోజ్ అవుతుంది. సో అక్కడ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ జస్ట్ ఇంకో న్యూ సెల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అది పేస్ట్ చేస్తాను. సో అండ్ ఈ కమాండ్ కూడా ఏదైతే సెకండ్ కమాండ్ ఉందో డాట్ పబ్ క్యాచ్ క్లీన్, ఇది కూడా నేను రన్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి ఇక్కడ రన్ అవుతుంది. సో రాము నేను ఫస్ట్ ఇది అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. దీనికన్నా ఇది అయ్యే లోపల మనం ఏదో ఒకటి చేద్దాం. ఓకే, ఇది నాకు ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ గా పాత వెర్షన్స్ ఆఫ్ ఫ్లటర్ వాడాను కాబట్టి లేటెస్ట్ వెర్షన్స్ లో కంప్లెక్స్ వస్తున్నాయి. ఓల్డ్ దానికి న్యూ దానికి క్యాచ్ లో ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్ స్టోర్ అయ్యి ఉంది. ఈవెన్ నేను డిలీట్ చేసిన అన్ఇన్స్టాల్ చేసినా సరే ఓల్డ్ వెర్షన్ అనేది క్యాచ్ లో ఉంది కాబట్టి కంప్లెక్స్ వస్తున్నాయి. సో టైం తీసుకునేటట్టుంది. ఓకే పర్లేదు, ఏం తీసుకున్నా సరే మనం కొంచెం బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ వచ్చేసరికి నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా ఫస్ట్ learn.md. సో అక్కడ ఏం చేద్దాం అనుకుంటుంది, ఇప్పుడు మనం సిఎల్ఐ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం, ఒక కమాండ్ తెలిసింది ఆల్రెడీ. దీని తర్వాత వచ్చేసరికి ఈ సెటప్ ఆల్రెడీ అయిపోయింది మనకి. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇంటెలిజే వద్దు, ఐడీస్ లో విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇది అవసరం లేదు. అండ్ విజెట్స్ వచ్చేద్దాం. అసలు విజెట్స్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే విజెట్స్ అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏదైతే బ్లాక్స్ యూజ్ చేసుకుని మనం నార్మల్ ఇల్లు కడతారు కదా, ఇల్లు కానీ ఏదైనా టాయ్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ లెగో టాయ్స్ ఉంటాయి కదా, అందులో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ యూజ్ చేసుకుని మీరు డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా. అలాగనే ఇక్కడ విజెట్స్ ఉంటాయి అంటే సిమిలర్ టు బ్లాక్. ఆ విజెట్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన యూజర్ ఇంటర్ఫేస్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. సింపుల్. సో ఏంటి బ్లాక్స్ అంటే, బ్లాక్ అంటే మనకు తెలిసి స్క్వేర్ షేప్ లో ఉంటుంది కదా. సో ఇక్కడ యూఐ కదా మనం చేయాల్సింది, ఒక యూజర్ ఇంటర్ఫేస్ గా చేయాల్సింది. సో యూజర్ ఇంటర్ఫేస్ లో ఏమేమి ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, బటన్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్స్ అంటే ఒక టైప్ ఆఫ్ బౌండరీ అనమాట. కంటైనర్ విల్ హ్యావ్ సమ్ బౌండరీ, దానికి బౌండరీకి మన కలర్స్ అవ్వచ్చు, కంటైనర్ హైట్ అవ్వచ్చు, విత్ అవ్వచ్చు, రేడియస్ అవ్వచ్చు, అవన్నీ అవ్వచ్చు. అండ్ కార్డ్ అంటే సిమిలర్ టు కంటైనర్ బట్ దీనికి కొంచెం అడిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి చదువుతాం. అండ్ కాలమ్ రో అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఎగ్జాంపుల్ టేబుల్ ఏముంటాయి, కాలమ్స్ రోస్ ఉంటాయి కదా. సో మనం ఏదైనా ఒక యూజర్ ఇంటర్ఫేస్ ని తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే మన యూజర్ ఇంటర్ఫేస్ ని కాలమ్స్ అండ్ రోస్ కింద డివైడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఏ ఎలిమెంట్ ప్లేస్ చేయొచ్చు, ఏ రోలో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అది వస్తుంది, అది చెప్తా. అండ్ లిస్ట్ వ్యూస్, యాప్ బార్, స్టాప్ బార్, వీటి గురించి అనమాట. జస్ట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అవి ఏం చేస్తాయంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి పనికి వస్తాయి. సో ఒకసారి ఏం చూద్దాం ఏంటి బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటో. సో ఆల్రెడీ ఒక కమాండ్, సో ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే సరే సిఎండిని అడ్మినిస్ట్రేటర్ లో ఓపెన్ చేసుకొని రన్ చేద్దాం. హెచ్డిపెన్. సో ఇక్కడ అయ్యే లోపల ఇంకా మరొకసారి బేసిక్ గా నేను డ్రా చేసి చూపిస్తాను. సో అప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఒక మొబైల్ అనుకుంటే, మొబైల్ స్క్రీన్ అనుకుంటే నేను ఒక యాప్ డిజైన్ చేయాలనుకున్నాను. ఒక యాప్ ఏంటంటే ఇక్కడ నాకు టైటిల్ రావాలి. ఓకే, ఇక్కడ నాకు ఏం రావాలి, కింద కింద ఒక కరోజల్ రావాలి. కరోజల్ అంటే చూస్తే బ్యానర్స్ ఉంటాయి కదా, స్లైడ్ అవుతుంటాయి యాడ్స్ గట్ట, అది కరోజల్ అంటారు దాన్ని. అండ్ కింద వచ్చేసరికి ఒక ప్రొడక్ట్స్ కావాలి. ఇవి ఒక ప్రొడక్ట్స్ అనుకున్నాం, ఇవి ఒక 3 ప్రొడక్ట్స్ అనుకున్నాం, అంటే ఒక గ్రిడ్ అనుకున్నాం. ఇక్కడ గ్రిడ్ అంటే తెలిసిందే కదా, అంటే రోస్ కాలమ్స్ ఉంటాయి అక్కడ. సో అదొక గ్రిడ్ అనుకుంటే, సో ఇప్పుడు ఇది ఒక గ్రిడ్ లా ఉంది కదా.
సో ఇది ఒక గ్రిడ్ అయితే ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏవో ప్రొడక్ట్స్ గ్రిడ్ లా చూపెట్టారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ కూడా ఉంది అనుకుందాం, దీనికి ఒక టైటిల్ కూడా ఉంటుంది కదా, ఇలా టైటిల్ ఉంది అనుకుందాం ఇక్కడ. సో సంథింగ్ టైటిల్ ఉంది అక్కడ, అండ్ కింద ఇంకో టైటిల్ ఉంది. ఇంకో టైటిల్ నుండి సంథింగ్ ర్యాండమ్ గా బ్యానర్స్ వచ్చాయి, ఇంకేముంటాయి, ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి అనుకో, యాడ్స్ అన్నీ ఇవే కదా. సంథింగ్ ఇమేజెస్, రెండు పెద్ద ఇమేజెస్ కనిపిస్తున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని డీస్ట్రక్చర్ చేస్తే యాప్ కి పైన ఒక టైటిల్ ఇచ్చాడు, పైన యాప్ నేమ్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఒక టైటిల్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఒక గ్రిడ్ ఉంది. గ్రిడ్ అంటే రోస్ కాలమ్స్ కలిగి ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక టైటిల్ ఉంది, ఇక్కడ ఒక రెండు ఇమేజెస్ పక్క పక్కన పెట్టి ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు దీన్ని డీస్ట్రక్చర్ చేస్తే మనకు రో అంటే ఏంటంటే, రో అంటే ఇలా అన్నమాట, ఇది రో. కాలం ఏంటంటే కాలం ఇది. సో రోలో ఐటమ్స్ ఏవి ప్లేస్ చేసిన సరే ఫస్ట్ ఇక్కడ అంటే ఒక ఐటమ్ ప్లేస్ చేస్తే రోలో ఫస్ట్ ఇక్కడ వస్తుంది ఆ ఐటమ్, సెకండ్ ఐటమ్ దాని పక్కన వస్తుంది, థర్డ్ ఐటమ్ దాని పక్కన వస్తుంది, ఫోర్త్ ఐటమ్ దాని పక్కన వస్తుంది. అంటే రోలో ఏం యాడ్ చేసినా సరే అవి హారిజాంటల్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది కాలం కదా, కాలం లో ఐటమ్స్ యాడ్ చేసిన సరే వెర్టికల్ గా స్ప్రెడ్ అవుతుంటాయి. అంటే యాడ్ చేసిన ఐటమ్ ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, అండ్ థర్డ్ వస్తుంది ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తే. సో ఇలా ఐటమ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఏవైనా ఎప్పుడైనా మనం ఒక రో అనే విజెట్ వాడితే అందులో చిల్డ్రన్స్ ఉంటాయి, అంటే రోకి చిల్డ్రన్ అవ్వచ్చు, మల్టిపుల్ చిల్డ్రన్ అవ్వచ్చు, అవి హారిజంటల్ గా స్ప్రెడ్ అవుతాయి. అండ్ కాలం వచ్చేసరికి దానికి చిల్డ్రన్స్ ఉంటాయి, కాకపోతే రోకి ఆపోజిట్ అన్నమాట, అంటే ఇవి వెర్టికల్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంతే. ఇప్పుడు దీన్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏదైతే ఈ అవుటర్ కంటైనర్ ఉందో అదొక కాలం కదా, ఎందుకంటే దాంట్ లోపల కాలం. ఇది ఎందుకు కాలం అన్నానంటే ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఇదొక ఐటమ్ ఉంది, ఇదొక ఐటమ్, ఇవన్నీ కలిపి ఒక ఐటమ్ అనుకోండి. ప్రస్తుతానికి ఇవన్నీ కలిపి ఒక ఐటమ్, ఎందుకంటే ఇది గ్రిడ్ అన్నాను కదా, ఇవన్నీ కలిపి ఒక ఐటమ్ అనుకుందాం. సో ఇదొక ఐటమ్, అండ్ ఈ రెండు కలిపి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇదొక ఐటమ్. సో ఇదొక విజెట్. విజెట్ అంటే అర్థమవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటే, ఏదైతే ఇది ఉందో ఈ కిందన కొత్త పౌడర్ లైన్ గీసాం కదా, అది చూడడానికి ఎలా ఉందంటే రోలా ఉంది. రోలో ఉంది, ఎందుకు రోలో ఉంది అన్నానంటే ఇందులో ఐటమ్స్ అన్ని పక్క పక్కన వచ్చాయి, ఓకే, అందుకని అది రోలో ఉందని చెప్పా. అండ్ ఇది చూస్తే ఇది కాంబినేషన్ లా ఉంది, రో అండ్ కాలం కాంబినేషన్ లా ఉంది. ఈ బయట ఉన్న దీన్ని ఏదైతే అవుటర్ లైన్ ఉందో దాన్ని కాలం అనుకుంటే నేను, ఇది కాలం కాలం అనుకుంటే, ఇవి ఇంటర్నల్ గా ఏవైతే ఉన్నాయో ఇది ఒక రో అవుతుంది, ఏదైతే లోపల ఉందో ఇవన్నీ కూడా ఒక రోలో ఉన్నట్టు ఉన్నాయి, అండ్ దాని కింద లైన్ కూడా ఒక రోలో ఉన్నట్టు ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని రీస్ట్రక్చర్ చేసుకుంటే ఈ అవుటర్ లైన్ కాలం, సారీ అవుటర్ లైన్ వచ్చేసరికి రో, అండ్ లోపల ఏవైతే స్క్వేర్ గా ఉన్నాయో ఇది కూడా లైక్ ఏవైనా సరే స్క్వేర్ గా కనిపిస్తే అవన్నీ కూడా కంటైనర్స్. కంటైనర్స్ ఆర్ కార్డ్స్ రెండు ఒకటే, ఓకే, కార్డ్. ఓకే, ఇప్పుడు చూస్తే బాగుంది అంటే ఒక కాలం లోపల లేఅవుట్ తేవడం కోసం మనం కంటైనర్స్ వాడాం. ఇక్కడ ఇక్కడ ఒక గ్రిడ్ షేప్ ని తీసుకురావడం కోసం ఒక కాలం లో రెండు రోస్ ఇన్సర్ట్ చేసాం, ఇంకొక రోని యాడ్ చేయడం కోసం ఒక రోలో మల్టిపుల్ చిల్డ్రన్ యాడ్ చేసాం. ఇది టెక్స్ట్, ఇది టెక్స్ట్. టెక్స్ట్ సో ఇది కూడా ఇప్పుడు టెక్స్ట్ అవుతుంది. ఇక్కడ వస్తే పైన ఒక యాప్ బార్ ఉంది కదా, దాని యాప్ బార్ అని ఎందుకన్నానంటే యాప్ కి పైన ఉన్న టాప్ బార్ ఏదైతే ఉందో పైన ప్లేస్ చేసామో మెటీరియల్ డిజైన్ ప్రకారం పైన ఏదైతే ప్లేస్ చేస్తారో దాన్ని యాప్ బార్ అంటాం. ఒక అప్లికేషన్ లో మెటీరియల్ డిజైన్ ఏంటో మాట్లాడదాం. పైన అప్లికేషన్ డిజైన్ ప్రకారం టాప్ లో ఉన్నదాన్ని యాప్ బార్ అంటారు. సో ఇది ఏంటిది ఒక యాప్ బార్, యాప్ బార్. ఓకే, సో ఇది బేసిక్స్. కంటైనర్ ఎందుకు వచ్చింది, రో ఎందుకు వచ్చింది, కాలం ఎందుకు వచ్చింది, ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది. సో మూవ్ ఆన్ అయ్యేటప్పుడు కొంచెం బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఏవో సంథింగ్ ఏదో అయ్యి ఇంకొక కమెంట్ రన్ చేస్తే సో అయిపోయింది. కొన్నిసార్లు VS Code లో ఇక్కడ చూస్తే పవర్ షెల్ ఓపెన్ అయ్యి అది వచ్చే కమాండ్ ప్రాంప్ట్. పవర్ షెల్ యాక్చువల్ గా ఎక్కువ హై ప్రివిలేజెస్ ఉంటాయి, అంటే హయ్యర్ ప్రివిలేజెస్ ఉంటాయి ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. కొన్నిసార్లు వర్క్ అవ్వదు, ఎందుకంటే మన VS Code లో మనం పవర్ షెల్ అనేది కొన్నిసార్లు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ టెర్మినల్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ టెర్మినల్ ఆప్షన్ ఉంటుంది, న్యూ టెర్మినల్ అంటే ఇది వస్తుంది కింద. ఇక్కడ ఫ్లట్టర్ -v డాక్టర్
ఈ కమాండ్ ఎందుకు? మన కన్ఫిగరేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం కోసం ఫ్లటర్ కన్ఫిగరేషన్స్. ఓకే, సో సిఎల్ఐ గురించి ఒక చిన్న 5 minutes వీడియో అక్కడే దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్ డాక్యుమెంటేషన్ తర్వాత అలవాటు చేసుకోండి. సో ఇప్పుడు జియూఐ ప్రకారం వెళ్దాం. అంటే ఆల్రెడీ టూల్స్ ఉంటాయి, టూల్స్ యూజ్ చేసుకొని ఫాస్ట్ గా అప్లికేషన్ ఎలా డెవలప్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఏంటి, ఈ బేసిక్ విజెట్స్ మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయో, అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చో అవి చూద్దాం. ఫస్ట్ యాప్ ఎలా క్రియేట్ చేస్తారో కూడా చూద్దాం. సో ఇది చూస్తే కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఇది టైం తీసుకొని మనంతటిలో ఏం చేద్దాం అంటే యాప్ క్రియేట్ చేసేద్దాం. కన్ఫిగరేషన్స్ కరెక్ట్ గానే ఉంది. సో మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. జస్ట్ ఏంటంటే ఆ, ఒక లుక్ వేసుకుంటే ఈ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది సరిపోతుంది. ఇది చూస్తే ఇక్కడ ఏదైతే గ్రీన్ టిక్ లో ఉన్నాయో అన్ని కరెక్ట్ గా కన్ఫిగర్ అయినట్టు, ఒకవేళ రెడ్ ఉంటే అది కన్ఫిగర్ అవునట్టు. ఇది చూస్తే ఇవన్నీ కూడా సరిపోయినాయి. ఇది కూడా విండోస్ ఇవన్నీ కూడా సరిపోయినాయి. కొన్నిసార్లు మీకు ఇవి ఎర్రర్ వచ్చినా సరే, ఇది ఎర్రర్ వస్తే మీరు వాటిని ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూసారు ఆండ్రాయిడ్ హోమ్ అని ఉంది. ఇది నేను ఆల్రెడీ సెర్చ్ చేసా. బేసిక్ గా ఇంతకు ముందు ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేశాను కదా, దానివల్ల ఆండ్రాయిడ్ హోమ్ అనేది ఆటోమేటిక్ గా సెర్చ్ చేసా. ఆల్రెడీ ఇంతకుముందు సెట్ అయ్యి ఉంది. కొన్నిసార్లు మీకు కూడా ఇది ఎర్రర్ రావచ్చు. ఒకవేళ ఎర్రర్ వస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను వెంటనే వీడియో. అండ్ క్రోమ్ కూడా ఉంది, క్రోమ్ బ్రౌజర్ కూడా. అండ్ విజువల్ స్టూడియో నా దగ్గర ఉంది. యాక్చువల్ గా విఎస్ కోడ్ గురించి మాట్లాడుతుంది, విజువల్ స్టూడియో గురించి మాట్లాడను. విజువల్ స్టూడియో ఇది ఆల్రెడీ ఉంది నా దగ్గర, విజువల్ స్టూడియో. అందుకే అది ఎర్రర్ చూపెట్టలేదు, మీకైతే ఎర్రర్ చూపిస్తుంది పక్క. ఆండ్రాయిడ్ కూడా కరెక్ట్ గా కన్ఫిగర్ అయిపోయింది. అండ్ విఎస్ కోడ్ కూడా ఉంది. అండ్ ఏవైతే డివైసెస్ నాకు కనెక్ట్ అయి ఉన్నాయి, ఫ్లటర్ ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో ఏ డివైసెస్ ని డిటెక్ట్ చేసిందంటే విండోస్ ని డిటెక్ట్ చేసింది. ఇది మీకు డిటెక్ట్ చేయదు. నాకు అక్కడ విజువల్ స్టూడియో ఉంది కాబట్టి అది డిటెక్ట్ చేసింది. క్రోమ్ ఉంది, ఎడ్జ్ ఉంది, ఈ రెండు బ్రౌజర్స్ ని డిటెక్ట్ చేసింది. అండ్ నెట్వర్క్ రిసోర్స్ కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలనుకుంటే 2 ways ఉన్నాయి. ఒకటోసారి కమాండ్ లైన్ ద్వారా క్రియేట్ చేసి ఫ్లటర్ క్రియేట్. అండ్ ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ కొన్ని ఉంటాయి. సో అప్పుడు అలాంటి టైం అంటే మీరు కొంచెం ఫార్వర్డ్కి వెళ్తే అప్పుడు మీరు కొంచెం డెప్త్ గా నాలెడ్జ్ వచ్చిన తర్వాత సిఎల్ఐ వాడాలని తెలుస్తుంది జియో కన్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫ్లటర్ యాప్స్ క్రియేట్ చేయాలంటే ఫ్లటర్ స్పేస్ క్రియేట్ స్పేస్ ఏదైతే యాప్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో యాప్ నేమ్. మీ యాప్ నేమ్ ఏంట్రా? మీ యాప్ నేమ్ ఏంటి? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కదా. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే యాప్ అనుకోండి, ఈ వేస్ట్ అనేది. సో అది యాప్ నేమ్ వాళ్ళని ఫ్లటర్ స్పేస్ క్రియేట్ స్పేస్ ఈ వేస్ట్ అనేది యాప్ నేమ్. సో ఇది క్లిక్ చేసి ఎంటర్ చేయగానే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఆల్రెడీ నాకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఇదొకటి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మీకు కొన్నిసార్లు మీరు ఆల్రెడీ ఆండ్రాయిడ్ గురించి నేర్చుకుని ఉంటే అందులో మన ప్యాకేజ్ నేమ్ ఒకటి ఇవ్వాలి, మన యాప్ యూనిక్ ప్యాకేజ్ నేమ్ ఒకటి ఇవ్వాలి. అలాంటి టైప్ లో మీరు మెన్షన్ అంటే ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే -ఓఆర్జీ స్పేస్ కామ్ డాట్ నా వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి జాట్ డేవ్, నా డొమైన్ నేమ్ ఏదైతే నాకు డొమైన్ ఆల్రెడీ ఉందో అది జాట్ డేవ్ దాని పేరు. ఇది ఇస్తే ఆటోమేటిక్ గా మీ ఆండ్రాయిడ్ అనేది కామ్ డాట్ జాట్ డేవ్ డాట్ ఏదైతే యాప్ నేమ్ ఉందో ఈ వేస్ట్ అంటే కామ్ డాట్ జాట్ డేవ్ డాట్ యాప్ నేమ్ అంటే కామ్ డాట్ జాట్ డేవ్ డాట్ ఈ వేస్ట్ అని ప్యాకేజ్ నేమ్ అనేది ఆండ్రాయిడ్ కి యాడ్ అవుద్ది. ఓకే, సో ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, నో నీడ్. అండ్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ లోకి మూవ్ అవ్వాలనుకుంటే సిడి ఏదైతే ఈ వేస్ట్ అనే ప్రాజెక్ట్ ఉందో దాని నేమ్ టైప్ చేస్తారు, ఎంటర్ చేస్తారు, అయిపోద్ది. ఆ, అంతే. ఇప్పుడు ఏం ఫ్లటర్ యాప్ రన్ చేయాలనుకుంటే ఫ్లటర్ రన్ అని టైప్ చేస్తే రన్ అయిపోతుంది, మీన్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఎందులో రన్ చేయాలనుకుంటున్నారు అడుగుతుంది. విండోస్ లో రన్ చేయాలనుకుంటారు అంటే విండోస్ అప్లికేషన్ రన్ చేయాలనుకున్నారు, క్రోమ్ లో రన్ చేయాలనుకుంటున్నారు, ఎగ్జ్ లో రన్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ లో రన్ చేయాలనుకుంటే, మీ ఆండ్రాయిడ్ డివైస్ లో రన్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఐదర్ మీ దగ్గర 16 GB ఆఫ్ ర్యామ్ ఉంటే ఆండ్రాయిడ్ స్టూడియోలో మీరు రన్ చేసేయచ్చు. అంటే ఆండ్రాయిడ్ లో విర్చువల్ డివైస్ ఒకటి దొరుకుతుంది ఆండ్రాయిడ్ స్టూడియోలో. అందులో మీరు ఏం చేయొచ్చు అంటే విర్చువల్ డివైస్ వాడుకొని, అంటే విర్చువల్ డివైస్ ద్వారా మీరు యాప్ ని ఆ విర్చువల్ డివైస్ లో రన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ డివైస్ ని ఏదైతే మీ మొబైల్ ఉందో మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ రెండింటిలో ఏదైనా చేయాలి మీరు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు అక్కడ ఆల్రెడీ విండోస్ ఉంది. మీరు ఓకే ఇంకెందుకు ఆండ్రాయిడ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఆండ్రాయిడ్ చూద్దాం. సో ఆండ్రాయిడ్ ఏవిడి అనేది మీరు ఫస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఏవిడి క్రియేట్ చేయడానికి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విర్చువల్ డివైస్ మేనేజర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ విర్చువల్ డివైస్, దీని మీద క్లిక్ చేసి మీరు విర్చువల్ డివైస్ క్రియేట్ చేయొచ్చు.
సో నాకు వచ్చేసరికి పిక్సెల్ 5 తీసుకుంటా డివైస్ నేమ్. అండ్ ఇది వచ్చేసరికి ఏ ఆండ్రాయిడ్ వెర్షన్ కావాలి, ఇవన్నీ ఆండ్రాయిడ్ వెర్షన్స్. లాలీపాప్ దగ్గర నుండి అవైలబుల్ ఉంది, అంటే 5.0 దగ్గర నుండి 12, 13 ఉంది. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి 14, ఇది వచ్చేసరికి 15 ఇంకా బేటా వర్షన్ లో ఉంది. సో నేను 14 డౌన్లోడ్ చేసుకుంటా. వెయిట్ వెయిట్ వెయిట్, ఆల్రెడీ నాకు ఏదైనా వెర్షన్ అవైలబుల్ గా ఉంది. ఓకే, ఆల్రెడీ నాకు అక్కడ డౌన్లోడ్ అయిపోయి ఇది ఉంది, ఎస్ ఉంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ అయ్యి లేకపోతే దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఇక్కడ పిక్సెల్ డివైస్ నేమ్ ఇస్తారు. పిక్సెల్ 5, పిక్సెల్ 5 సరిపోద్ది. ఇంకేమైనా చేంజ్ రెజల్యూషన్ చేంజ్ చేయాలనుకున్నా, ఏదైనా చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు. అండ్ ఫినిష్ చేస్తే ఏ వీడియో అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇది దీని మీద క్లిక్ చేస్తే రన్ అవుద్ది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మీ ఏ వీడియోలో ఉన్న ఎమ్యులేటర్ అంటారు దాన్ని. ఏదైతే మీరు విర్చువల్ గా ఒక ఆండ్రాయిడ్ డివైస్ ని క్రియేట్ చేస్తారో దాన్ని ఎమ్యులేటర్ అంటారు. అంటే అది ఏం చేస్తుందంటే మీ ఆండ్రాయిడ్ ఓఎస్ ని ఎమ్యులేట్ చేస్తుంది రియల్ డివైస్ లాగా. సో ఇలా ఓపెన్ అయింది కదా, ప్రతిసారి నేను ఇలా ఓపెన్ చేయాలా వచ్చి అంటే అవసరం లేదు. ఏం చేస్తానంటే ఇది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత నేను క్లోజ్ చేసి ఎలా ఓపెన్ చేయాలి యాక్చువల్ గా చెప్తాను. వితౌట్ ప్రతిసారి ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయకుండా. కొన్ని 8 GB ర్యామ్స్ ల్యాప్టాప్స్ హెవీ అయిపోద్ది ఆండ్రాయిడ్ స్టూడియో అనేది. దానికి ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తారంటే మొబైల్ డివైస్ కనెక్ట్ చేసుకుని వాడతారు. మొబైల్ డివైస్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఆండ్రాయిడ్ లోడ్ అయితే కొంచెం నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇది క్లోజ్ చేసేవచ్చు యాక్చువల్ గా, దాంతో పని లేదు. ఆ, ఇది కూడా క్లోజ్ చేసేవచ్చు. సో ఇది మన ఆండ్రాయిడ్ విర్చువల్ డివైస్. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద ఇక్కడ వచ్చింది కదా, నేను కంట్రోల్ C కొడతా, క్విట్ చేసేస్తా. మళ్ళీ దీంట్లో రన్ చేద్దాం. అప్పుడు ఇది డిటెక్ట్ అవుద్ది అనమాట, ఇక్కడ డిటెక్ట్ అవ్వాలంటే. సో ఇలా వచ్చింది కదా. దీనికన్నా బెటర్ అప్రోచ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసు. మీరు ఎప్పుడైనా సరే ఫ్లటర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ ఫోల్డర్ చేసి, ఫ్లటర్ లోపల కదా మన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ చేస్తే మీకు అది ఓపెన్ అవుద్ది. అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ కొన్ని ప్యాకేజ్ ఎక్స్టెన్షన్స్ వాడాం కదా. ఆ ఎక్స్టెన్షన్స్ ఏం చేస్తాయి అంటే మీకు మీ ఏదైతే సిస్టమ్ లోపల యాక్టివ్ గా ఉన్న ఏ విర్చువల్ డివైసెస్ కానీ అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది. దాంట్లో మనకు కమాండ్ లైన్ ఏం కనిపించింది, క్రోమ్ అని కనిపించింది, ఎడ్జ్ అని కనిపించింది కదా. అలా కాకుండా ఇక్కడ చూస్తే, ఇక్కడ కింద బాటమ్ లో చూస్తే ఏవైతే యాక్టివ్ గా ఉన్న డివైసెస్ అన్ని కనిపిస్తాయి. అందులో ఒకటి పిక్సెల్ 5, క్రోమ్, ఎడ్జ్ అండ్ విండోస్. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇది కూడా క్లోజ్ చేస్తా, ఈ విర్చువల్ డివైస్ కూడా క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేస్తే మళ్ళీ ఎలా ఓపెన్ చేస్తానో యాక్చువల్ గా ఫాస్టర్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఒకసారి క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు పిక్సెల్ 5 కూడా డిటెక్ట్ చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే క్రోమ్ లోకి మార్చేస్తా. సో ఇప్పుడు చూస్తే ఇక దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇప్పుడు మూడే వచ్చాయి. కానీ ఈ కింద చూసారా, రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఈ రెండు ఆప్షన్స్ ఏంటి, స్టార్ట్ పిక్సెల్ 5 అని వచ్చింది. అంటే పిక్సెల్ 5 ఎంతటి వరకు మనకి CLI లో కూడా, ఎగ్జాంపుల్ CLI లో ఒకసారి ఫ్లటర్ రన్ కమాండ్ ని క్లిక్ చేశాను అనుకోండి. CLI లో నీకు ఏదైతే కనెక్టెడ్ డివైస్ ఉన్నాయో అందులో చూపెట్టదు అది. లైక్ ఇందులో మనకి ఈ పిక్సెల్ 5 ని స్టార్ట్ చేయాలని చూపెట్టదు. కానీ మనకి పిక్సెల్ 5 ఉంది. ఇప్పుడు పిక్సెల్ 5 ఓపెన్ చేయాలంటే CLI లో ఏం చేయాలి, ఆండ్రాయిడ్ డివైస్ లో, సారీ ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళి ఏవిడి మేనేజర్ లోకి వెళ్ళి అక్కడనే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఎక్స్టెన్షన్ వాడితే ఈ బాటమ్ లో వచ్చిందని క్లిక్ చేస్తే ఇక్కడ నుండి మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ విర్చువల్ డివైస్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే. సో నేను క్లిక్ చేస్తా, క్లిక్ చేస్తే ఇది ఆండ్రాయిడ్ ఏదైతే వీడియో ఉందో దాన్ని ఓపెన్ చేస్తా. చూస్తే ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇది ఒక ట్రిక్ అనుకోవచ్చు, ఏది కావచ్చు అనుకోవచ్చు. జస్ట్ ఆడ ఇచ్చిన టూల్స్ ని మనం వాడుకున్నాం అంతే. ఆ, ఇలా స్ప్లిట్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఇది కింద క్లోజ్ చేసేయండి, ఇంకా అనవసరం కింద మనకి టెర్మినల్. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు అంటే, ఏదైతే ఇందులో లిబ్ అనే ఫోల్డర్ ఉందో, లిబ్ అనే ఫోల్డర్ లోపల మెయిన్ డాట్ అనే ఫైల్ ఉంటుంది. మెయిన్ డాట్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఈ పక్కన యారో సింబల్ కనిపిస్తుంది. యారో సింబల్ మీద రన్ వితౌట్ డిబగ్గింగ్, స్టార్ట్ విత్ డిబగ్గింగ్. రెండింటికి తేడా ఏంటంటే, సింపుల్ వర్డ్స్ లో రన్ వితౌట్ డిబగ్గింగ్ అంటే ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా సరే నువ్వు అప్లికేషన్ ని క్రాష్ చేయకుండా, అంటే అప్లికేషన్ ఫ్లో ని ఆపకుండా కంటిన్యూ చేయమని. స్టార్ట్ డీబగ్గింగ్ అంటే అప్లికేషన్ ఏదైనా ఎర్రర్ వస్తే అప్లికేషన్ ఫ్లో ని ఆపేసి ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఆ కోడ్ దగ్గర ఫోకస్ చేయమని చెప్పమని. ఓకే, సో వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే, అదే
వితౌట్ డీబగ్గింగ్ అంటే మన ప్రాసెస్ ఏదైతే ఎర్రర్స్ వచ్చినా మన అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఎర్రర్స్ వచ్చినా సరే ఎర్రర్స్ ని కన్సిడర్ చేయకుండా అప్లికేషన్ ని కంటిన్యూ చేస్తుంది. ఎర్రర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి టెర్మినల్ లో చూపిస్తుంటది. అంటే టెర్మినల్ లో మనకి ఎర్రర్స్ ఏ జనరేట్ అయ్యి అవన్నీ తెలుస్తుంటాయి. రన్ స్టార్ట్ విత్ డీబగ్గింగ్ అంటే ఎర్రర్స్ జనరేట్ అయిన వెంటనే ఆ పర్టికులర్ పాయింట్ లో ఆగిపోద్ది అప్లికేషన్ అనేది. అక్కడ నేను మనం డీబగ్గింగ్ టూల్స్ వాడుకొని మనం ప్రిసైజ్ గా ఎటువంటి టైప్ ఆఫ్ డేటా వల్ల ఎర్రర్ వస్తుంది, ఎటువంటి డేటా ఫ్లో అవుతుంది మన అప్లికేషన్ లో, అది ఎర్రర్ కాస్ట్ చేస్తుంది ఆ డేటా అనేది, అవన్నీ మనం మానిటర్ చేసి పర్ఫెక్ట్ గా మనం ఇంకా ప్రొడక్షన్ లో కూడా ప్రొడక్షన్ లో కూడా మనం బగ్స్ ఉండకుండా చేసుకోవచ్చు. సో అది ఒక యూసేజ్. ఆ ఎర్రర్ ఏంటో నేను చెప్తా. కొన్ని ప్రొడక్ట్స్ కొన్నిసార్లు ఎర్రర్స్ ఇలాంటి ఎర్రర్స్ వదిలేస్తే ఏమవుతుందంటే బ్లాంక్ స్క్రీన్ ఎర్రర్స్ అంటే అప్లికేషన్ అనేది అనుకోకుండా మన దగ్గర వర్క్ అయ్యి యూజర్ సైడ్ దగ్గరికి వెళ్ళేసరికంటే వైట్ స్క్రీన్ డిస్ప్లే అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఆ ఎర్రర్ ని మనం హ్యాండిల్ చేయలేదు. మన డేటాని అప్లికేషన్ రాసేటప్పుడు ఆ డేటాని మనం ఆ టైప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది మన దగ్గర ఉన్నప్పుడు అటువంటి టైప్ ఆఫ్ డేటా రాలేదు. కానీ యూజర్ సైడ్ వెళ్ళేసరికి అటువంటి టైప్ ఆఫ్ డేటా అనుకోని డేటా సెండ్ అవ్వడం వల్ల అప్లికేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఎలా ఆ డేటాని రెండర్ చేయాలో తెలియదు. సో అది కూడా చూద్దాం. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది మెయిన్ డాట్ డాట్ ఈ పేరులోనే ఉంది మెయిన్ డాట్ డాట్ అనేసి. ఏదైతే మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్ ఉంటుందో అది ఈ ఫైల్ నుండి ఉంటుందని చెప్పడం కోసం అనమాట. సో నేను ఏం చేస్తానంటే మొత్తం తీసేద్దాం ఒకసారి. సో తీసే ముందు ఒకసారి రన్ చేద్దాం, ఎలా రన్ చేయాలి. క్లిక్ చేస్తే రన్ వితౌట్ డిబగ్గింగ్ అని ఉంటుంది. రన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది బిల్డ్ అయ్యి మన ఏవైతే విర్చువల్ డివైస్ ఉందో దాంట్లోకి ఇన్స్టాల్ అవుద్ది. మీరు మేక్ షూర్ ఏం చేసుకోవాలంటే కింద ఆప్షన్ ఉంది కదా, కింద ఆప్షన్ లో పిక్సెల్ 5 సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, మీరు ఏదైతే డివైస్ లో రన్ చేయాలనుకుంటున్నారో ఆ డివైస్ సెలెక్ట్ అయ్యి ఉంటేనే అందులో రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏవిడి సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, మీరు వెబ్ లో రన్ చేయాలనుకుంటే క్రోమ్ సెలెక్ట్ చేసుకుని ఉంటే అది క్రోమ్ లో రన్ చేస్తుంది. అంటే స్టార్ట్ చేయకముందు క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటే క్రోమ్ లోపల ఈ అప్లికేషన్ అనేది వెబ్సైట్ కింద ఇన్స్టాల్ అవుతుంది అనమాట, చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంతసేపు రికార్డింగ్ అయింది? 32 minutes. యా, ఇది అవుతూ ఉంటుంది. ఎంత లోపల మనం ఇంకొకటి చూద్దాం ప్యారలల్ గా. సో ఇవి చూసాం ఆల్రెడీ. ఇక్కడ చూస్తే కింద ఇవి ఇచ్చాడు విజిట్ కేటలాగ్ అంట. విజిట్ కేటలాగ్ ఏముందంటే ఓకే, మెటీరియల్ 3 కాంపోనెంట్స్ ఇవి మనకు కావాలి. సో ఇక్కడ చూస్తే మనం ఏదైతే ఫ్లటర్ యాప్ ఉందో 2 టైప్ ఆఫ్ యూఐ డిజైన్స్ ని ఫాలో అవుతుంది. అది ఒకటి క్యూపర్టినో, ఇంకోటి వచ్చేసరికి మెటీరియల్ డిజైన్. క్యూపర్టినో వచ్చేసరికి ఐఓఎస్ డిజైన్ గైడ్ లైన్స్ ప్రకారం రన్ అవుతుంది. అండ్ మెటీరియల్ డిజైన్ వచ్చేసరికి గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం, డిజైన్ గైడ్ లైన్స్ ప్రకారం మెయింటైన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, వాట్సాప్ ఐఓఎస్ లో ఉంటుంది, అదే ఐఫోన్ లో ఉంటుంది, వాట్సాప్ ఆండ్రాయిడ్ లో ఉంటుంది. ఒకటి మెటీరియల్ డిజైన్ ఆండ్రాయిడ్ వచ్చేసరికి, ఏదైతే ఐఓఎస్ ఉందో అది క్యూపర్టినో డిజైన్. సో మనం ఏంటంటే 2 టైప్ ఆఫ్ డిజైన్స్ ద్వారా చేయొచ్చు. ఇది వచ్చేసరికి మెటీరియల్ డిజైన్. మెటీరియల్ డిజైన్ విజెట్స్ అంటే ఏం చెప్పండి, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, కాలమ్ రోడ్ ఒక అవి. కానీ మెటీరియల్ డిజైన్ అవి బేసిక్ విజెట్స్ అనమాట. అంటే ఫ్లటర్ లో ప్రొవైడ్ చేసిన బేసిక్ విజెట్స్, అంటే కాలమ్ రో అనేది బేసిక్ విజెట్స్ అయ్యి. కానీ మెటీరియల్ బేసిక్ విజెట్స్ వచ్చేసరికి ఏంటంటే బటన్స్, దీన్ని ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటారు. ఇది ఫ్లోటింగ్ యాక్షన్ బటన్. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటే కింద తేలుతూ ఉంటది. ఐకాన్ బటన్స్ అంటే ఐకాన్స్ ఉండి దాని బటన్ కింద యాక్ట్ చేయడం. అండ్ సెగ్మెంటెడ్ బటన్స్ చూస్తేనే అర్థమైపోతుంది, బటన్స్ సెగ్మెంట్స్ కింద అంటే మధ్యకి డివైడ్ అయి ఉంటాయి. అండ్ బాటమ్ నావిగేషన్ బార్ బ్యాడ్జెస్, కింద చూస్తే నావిగేషన్ బార్ అంటారు. ఏంటంటే దాన్ని క్లిక్ చేస్తే వేరే స్క్రీన్ చూపిస్తుంది కదా, అంటే నావిగేషన్ బార్ అంటారు. లీనియర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ అంటే ఇలా ఒక లైన్ లోడింగ్ ఇండికేటర్ లో ఉంటుంది కదా అది. అండ్ కొన్నిసారి సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ ఉంటుంది. సర్క్యులర్ ప్రోగ్రెస్ అంటే ఇలా సెంటర్ లో తిరుగుతాయి కదా, సర్కిల్ గా, అది సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్. కింద వస్తే స్నాక్ బార్ అంటే ఏదైనా ఎర్రర్స్ కానీ సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ వచ్చేటప్పుడు కింద నుండి ఒకటి ఫ్లోట్ అయితే మీకు కింద నుండి ఒకటి వచ్చేసి రీట్రై అని చూపిస్తుంటాయి కదా మనకి, అవి స్నాక్ బార్స్ అంటారు. ఇది అలర్ట్ డైలాగ్. అలర్ట్ డైలాగ్ అంటే మనం ఏదైనా క్లిక్ చేసేటప్పుడు మనకు పాపప్ లాగా వచ్చేసి దాని మీద ఓకే క్యాన్సిల్ కొన్ని ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయడం, ఇన్పుట్ అవ్వడం చేస్తాం కదా, ఇలా పాపప్ అవుతుంది కదా, అది అలర్ట్ డైలాగ్ అంటారు. బాటమ్ షీట్ అంటే మనం ఏదైనా బటన్ ని క్లిక్ చేసి మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసినా సరే కింద నుండి ఒక షీట్ పైకి ఓపెన్ అవుతుంది కదా, అది బాటమ్ షీట్ అప్ప. అండ్ కార్డ్ చూస్తే కొంచెం బార్డర్ రేడియస్ ఉండడం, బ్యాక్గ్రౌండ్ లో ఎలివేషన్ ఉండడం, ఎలివేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ షాడో ఉండడం. ఈవెంట్ ప్రాపర్టీస్ అంటే కంటైనర్ కొంటాయి, కార్డ్ కొంటాయి. కంటైనర్ అంటే ఇటువంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవు, నువ్వే డిఫైన్ చేసుకోవాలి. ఎలివేషన్ కానీ, బార్డర్ రేడియస్ కానీ, కలర్స్ కానీ అన్ని నువ్వే డిఫైన్ చేయాలి. కానీ కార్డ్కి ఏంటంటే బై డిఫాల్ట్ గా
దాని యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట కొన్ని. అంటే ఇది డిజైన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ డివైడర్ అంటే మధ్యలో లైన్ వచ్చింది కదా ఇది. అండ్ వచ్చేసరికి లిస్ట్ టైల్ అంటే ఏం లేదు, కానీ మనం కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఫొటోస్ కనిపిస్తుంది, పైన టైటిల్ కనిపిస్తుంది, కింద నాకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా. కొన్నిసార్లు ఇక్కడ కాల్ ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని ఒక దాన్ని పీస్ ని లిస్ట్ ఎందుకన్నా లిస్ట్ టైల్, లిస్ట్ వ్యూ అని ఉంటుంది. లిస్ట్ వ్యూలో లిస్ట్ టైల్స్ ఇస్తాం అనమాట. లిస్ట్ వ్యూ అంటే మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ డిస్ప్లే చేసేది లిస్ట్ వ్యూ. ఆ లిస్ట్ వ్యూలో లిస్ట్ టైల్ అంటే దానికి లీడింగ్ అంటారు, స్టార్టింగ్ ఉన్న దాన్ని లీడింగ్ అంటారు. ఇది టైటిల్, ఇది సబ్ టైటిల్, ఈ పక్కన టైలింగ్ అంటారు. లీడింగ్ లో మనం నచ్చింది అవ్వచ్చు, లీడింగ్ లో మనం నచ్చింది అవ్వచ్చు అంటే ఐకాన్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు. నువ్వేమి ఇచ్చినా సరే అది ముందు డిస్ప్లే అవుద్ది. టైటిల్లో పైన టెక్స్ట్ కనిపిస్తుంది, సబ్ టైటిల్ టెక్స్ట్ కిందన ఇంకో టెక్స్ట్ కనిపిస్తుంది. టైలింగ్ లో వచ్చేసరికి నువ్వైతే ఐకాన్స్, టైలింగ్ లో నువ్వేమైనా అవ్వచ్చు, మళ్ళీ రో అవ్వచ్చు, కాలం అవ్వచ్చు, అందులో కాలం లోపల ఐకాన్స్ అవ్వచ్చు, కాల్ ఐకాన్ అవ్వచ్చు, నచ్చిన ఐకాన్ అవ్వచ్చు. అంటే అన్ని కూడా విజిట్స్ అన్నమాట. నావిగేషన్ వచ్చేసరికి యాప్ బార్ అంటారు. యాప్ బార్ అంటే మన పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ పేరు ఉండడం, లైక్ టైటిల్ కనిపించడం, ఈ పక్కన 3 డాట్స్ ఉండడం, ఈ పక్కన మెనూ ఐకాన్ ఉండడం. మెనూ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పెద్ద లిస్ట్ ఓపెన్ అవ్వడం, అంటే ఇలా లిస్ట్ ఓపెన్ అవ్వడం. బాటమ్ యాప్ బార్, ఇది యాప్ బార్. బాటమ్ యాప్ బార్ అంటే కిందన డిస్ప్లేస్ మల్టిపుల్ ఐటమ్స్ డిస్ప్లే చేయడం కోసం. నావిగేషన్ బార్ అంటే డిఫరెంట్ స్క్రీన్స్ చూపెట్టడం కోసం. బాటమ్ యాప్ బార్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ బ్యాక్ బటన్ చూసారా, దీని ఫంక్షనాలిటీ వేరు, దీని ఫంక్షనాలిటీ వేరు. నావిగేషన్ బార్ వచ్చేసరికి ఎప్పుడు కూడా డిఫరెంట్ పేజెస్ తీసుకెళ్తే, బాటమ్ యాప్ బార్ అనేది బ్యాక్ రావడం, లేకపోతే సేవ్ చేయడం, లేకపోతే షేర్ చేయడం, డిలీట్ చేయడం, అలాంటివన్నీ కూడా యాప్ బార్స్ అంటారు. నావిగేషన్ డ్రావర్ అంటే మనం కొన్నిసార్లు ఇక్కడ హ్యామ్ ఒక ఐకాన్ వస్తుంది, హ్యాంబర్గర్ మెనూ అంటారు, మెనూ ఐకాన్ ఉంటుంది కదా. దాని మీద క్లిక్ చేస్తే మనకి పెద్దది ఇలా పక్కకు ఓపెన్ అవుద్ది కదా, లిస్ట్ వ్యూ, ఒక ఒక డ్రావర్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని నావిగేషన్ డ్రావర్ అంటారు. నావిగేషన్ రైల్ వచ్చేసరికి మనకు పెద్ద స్క్రీన్ లో చూసారా, ఇది నావిగేషన్ రైల్ అంటే. అంటే ఇది నావిగేషన్ రైల్ అంటారు. సో ఇది ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి, మీ టెక్స్ట్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి, అంతే తేడా. అండ్ ట్యాబ్ బార్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మన మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి కదా మ్యాప్స్ లో గట్టా, డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది, వీడియో, ఫొటోస్, ఆడియోస్ అని. దీని మీద క్లిక్ చేస్తే వీడియోస్ డిస్ప్లేస్ అవుతాయి, ఫొటోస్ డిస్ప్లేస్ అవుతాయి. జస్ట్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ లిస్ట్ వ్యూ లాగా. అండ్ సెలక్షన్ చెక్ బాక్స్లు ఉంటాయి. చిప్ అంటే ఏం లేదు, చూస్తే ఇలా ఎలా డిస్ప్లే చేయడం, కొంచెం చిప్, డేట్ పికర్ ఉంటుంది, క్యాలెండర్ గట్ట. వాల్యూమ్ స్లైడర్స్, స్లైడర్స్ ఉంటాయి. ఇవి స్లైడర్స్ అంటే ఇవి. ఇది చూస్తే ఎలా ఉంది, ఒక లిస్ట్ స్టైల్ లా ఉంది కదా. ఇది టైటిల్, ఇది సబ్ టైటిల్, ఇది లీడింగ్, ఇది ఒక లిస్ట్ స్టైల్ అనమాట. ఇది వచ్చేసరికి రేడియో బటన్స్. ఇది వచ్చేసరికి మెనూ. మెనూ అంటే తెలిసింది కదా, నార్మల్ గా పాపప్ అయితే ఉంటది. స్విచ్చెస్ ఉంటాయి, ఆన్ ఆఫ్. టైం పికర్ ఉంటుంది, డేట్ పికర్ అని, టైం పికర్. ఇన్పుట్ కోసం ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటి, ఇన్పుట్ అవ్వచ్చు అనమాట మనం. సో ఇది బేసిక్ విజువల్. ఒకసారి చూడండి వెబ్సైట్. సో ఎక్కడ నుండి చూడాలో కూడా చెప్పాను, ఇక్కడ ఉంటుంది విజిట్ క్యాటలాగ్ అని, దాని మీద. ఇది కింద కూడా వీడియో అనుకుంటా, యూట్యూబ్ వీడియో ఒకసారి చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది బేసిక్స్. ఇది చూద్దాం ఒకసారి ఏమైందో. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. సో సో ఇది మీకు వచ్చి ఉండిపోయింది అనుకోండి ఎప్పుడైనా సరే. ఆ, ఒకసారి చూపించేస్తా. ఈ పాపప్ ఎప్పుడైనా వచ్చి ఉండిపోతే మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైనా క్లిక్ చేసి ఎస్కేప్ కీ ఉంటుంది కదా, ఎస్కేప్ కీ క్లిక్ చేస్తే అది పోవద్దు. ఓకే. ఇది ఈ టెర్మినల్ క్లోజ్ చేద్దాం, అనవసరం లేదు. ఇది చూస్తే దీని మీద క్లిక్ చేస్తే ఈ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ ఎలా అవుతుందో ఒకసారి చిన్న అనలైజ్ చేద్దాం, తర్వాత అసలు మీకు ఏం అర్థం అవ్వకపోయినా పర్లేదు, ఒకసారి చిన్నగా అనలైజ్ చేద్దాం. ఇప్పుడు నేను కామెంట్స్ తీసేస్తా ఏమంటే. ఇది ఒకసారి కామెంట్స్ చదివినా సరే బాగుంటది, ఒకసారి చూద్దాం, కామెంట్స్ కూడా ఉండేద్దాం. సో ఇక్కడ చూస్తే ఒక కాలం ఉంది, సారీ ఇక్కడ ఏదో బాడీ అని ఉంది. బాడీ లోపల సెంటర్ లోపల ఒక కాలం ఇచ్చాడు, సెంటర్ లోపల ఒక కాలం ఇచ్చాడు. కాలం ఏం చేస్తుంది, వెర్టికల్ గా ఐటమ్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో ఏ ఐటమ్స్, చిల్డ్రన్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూస్తే చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ఉంది. చిల్డ్రన్ కి ఈడు ఒక అరే ఇచ్చాడు. సో ఇది ప్రస్తుతానికి ఇది మనకు అనవసరం, ఇది తీసేద్దాం. తీసి కంట్రోల్ ఎస్ కొట్టండి. కంట్రోల్ ఎస్ అంటే ఆటోమేటిక్ గా రీలోడ్ అవుతుంది మీ అప్లికేషన్ అనేది, అయినా సరే రన్ అవుతుంది కదా. సో ఇందులో వచ్చేసి టెక్స్ట్ ఉంది, ఒక టెక్స్ట్, రెండు టెక్స్ట్. అంటే ఇది ఒక అరే లోపల రెండు టెక్స్ట్ లో పాస్ చేస్తాడు. ఎగ్జాంపుల్ మరొకసారి నేను కాపీ చేస్తాను ఇవన్నీ కూడా. కంట్రోల్ సి, కంట్రోల్ వి చేస్తా, కంట్రోల్ ఎస్ చేస్తా. కంట్రోల్ ఎస్ చూస్తే ఇక్కడ నాకు వచ్చే ఓకే 2 టైమ్స్ వచ్చాయి. అంటే ఏదైతే చిల్డ్రన్ లోపల డిస్ప్లే చేస్తానో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది సెంటర్ లో ఉండడానికి రీజన్ ఏంటి, ఏదైతే మన కాలం ఉందో కాలం కి పేరెంట్ కింద సెంటర్ ఉంది కాబట్టి, సో ఇది సెంటర్ లో డిస్ప్లే అవుతుంది. ఏంటి ఇలా రాశాడంటే చూద్దాం, ఎందుకు అలా రాశాడో చూద్దాం. అంటే ఒకసారి ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఉంది.
ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఏం చేస్తుందని చెప్పాను దాంట్లో. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కింద తేలుతూ ఉంటది, ఎక్కడో తేలుతూ ఉంటది. సో ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వచ్చేసరికి ఇక్కడ తేలుతూ ఉంది. సో దీని మీద ఆర్మ్ ప్రెస్ అనేది చేసేటప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ కౌంటర్, ఒకసారి ఏంటి ఇది ఇంక్రిమెంట్ కౌంటర్ అంటే కంట్రోల్ కీ ప్రెస్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మీది ఆ కోడ్ తీసుకెళ్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక ఫంక్షన్ అంట, ఇది ఒక ఫంక్షన్. సో ఇందులో సెట్ స్టేట్ అని ఏదో రాశాడు, కౌంటర్ ని ప్లస్ ప్లస్ చేశాడు. కౌంటర్ ఏంటి ఎందుకు, కౌంటర్ ఈక్వల్ 0 ఇనిషియల్ గా. సో అంటే ఇది ఏదో సెట్ స్టేట్ అని ఏదో రాశాడు సంథింగ్, దాంట్లో కౌంటర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. దీన్ని కొడితే అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే. సో ఈ కౌంటర్ ప్లస్ ప్లస్ కాకుండా కౌంటర్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్స్ ఒక 10 వేద్దాం. కౌంటర్ లెస్ చేస్తాను నేను. ఓకే, వర్క్ అవుతుంది. అంటే ఈ సెట్ స్టేట్ అనేది రాయడం వల్ల నాకు ఏదో జరుగుతుంది, దాని వల్ల కౌంటర్ వాల్యూ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ స్టేట్ అనేది నేను ఒకసారి కామెంట్ అవుట్ చేసేస్తాను. కామెంట్ అవుట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఏం అవ్వట్లేదు. అంటే మనం ఈ సెట్ స్టేట్ అనేది ఏదో సంథింగ్ అది కాల్ చేస్తేనే, ఇది ఒక ఫంక్షన్ లా ఉంది కదా, ఇది ఒక ఫంక్షన్. ఇది ఫంక్షనే కదా, చూడడానికి ఫంక్షన్ ఉంది. కాకపోతే ఫంక్షన్ లోపల ఫంక్షన్ పాస్ చేశాడు. ఆల్రెడీ వీడియోలో చెప్పాను, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు ఇట్లే. సో లాస్ట్ వీడియోస్ లో డాట్ బేసిక్స్ లో చెప్పాను. సో ఫంక్షన్ కాల్ చేయడం వల్ల మనకి యూఐ కాస్త చేంజ్ అవుతుంది. యా, యూఐ కాస్త చేంజ్ అవుతుంది, అంతే కదా. ఓకే, ఇది ఒకటి తెలిసింది. సో ఇదేదో స్కాఫాల్ ఉంది. యాప్ బార్ కూడా తెలుసుకున్నాం. యాప్ బార్ వచ్చేసరికి పైన డిస్ప్లే చేయడం కోసం కదా. ఓకే, యాప్ బార్ ఏం చేద్దాం అంటే ఒకసారి దీనికి టైటిల్ ఆల్రెడీ ఇచ్చేసారు. మనం ఇక్కడ డ్రావర్ అన్న ప్రాపర్టీ ఉంటుంది, డ్రావర్. డ్రావర్ అని ఉంది, ఎగ్జాంపుల్ డ్రావర్ అని ఇస్తే కంట్రోల్ ఎస్ చేస్తా. ఓ, ఇక్కడ ఒక ఐకాన్ వచ్చింది, దీనిలో క్లిక్ చేస్తే నాకు సైడ్ నుండి ఒక ఐకాన్ వచ్చింది. సింపుల్. అంటే నేను ఏదో డ్రావర్ అనే ప్రాపర్టీకి డ్రావర్ ఇస్తే అది డ్రావర్ అయిపోయింది. సో అంటే ఇలా వర్క్ అవుతుంది. అంటే టెక్స్ట్ కాలమ్ సెంటర్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ వాడుకొని సింపుల్ సింపుల్ గా రాసేసాడు. ఎగ్జాంపుల్ నేను కామెంట్స్ అన్ని తీసాను అనుకోండి, కామెంట్స్ అన్ని తీసాను ఒకసారి ఏమవుతుందో చూద్దాం. కామెంట్స్ అన్ని తీస్తే ఎంత కోడ్ ఉందో అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో చూస్తే మనకి కొంచెం ఎంత ఈజీ అని అనిపిస్తుంది. ఇందులో ఒకసారి డూప్లికేట్స్ ఎక్కువైపోయినాయి, తీసేద్దాం, ఈ రెండు వేస్ట్ ఎక్స్ట్రా. సో అంతే. అంటే ఈ యాప్ మొత్తం మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఇంతే. సో ఈ ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అంతే. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇగో ఇదే లైన్స్ ఆఫ్ కోడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 70 నుండి స్టార్ట్ అయితే 98 ఉంది. 20 లైన్స్ ఆఫ్ కోడ్ నియర్లీ. సో 98 అంటే 30 లైన్స్ ఆఫ్ కోడ్, నియర్లీ 30 లైన్స్ ఆఫ్ కోడ్. ఈ పైన ఉన్నదంతా మనం అది మనం రాయక్కర్లేదు, యాక్చువల్ గా జనరేట్ చేయొచ్చు. అంటే ఎక్స్టెన్షన్స్ ఎక్కించుకున్నాం కదా, వాటి ద్వారా మనం క్రియేట్ చేయించవచ్చు. ఎలాగో చూద్దాం. సో నియర్లీ 70 లైన్స్ ఆఫ్ కోడ్ ద్వారా, ఐ మీన్ నియర్లీ 30 లైన్స్ ఆఫ్ కోడ్ ద్వారా మనకి ఎంత యూఐ జనరేట్ అయింది కదా. కంట్రోల్ చేస్తే సేవ్ అవుతుంది, సేవ్ అయితే ఇక్కడ యూఐ కాస్త రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇదంతా తీసేద్దాం, ప్రస్తుతానికి ఇదంతా తీసేద్దాం. సో ఇదంతా తీసేద్దాం. యా, తీసేసాను. అసలు ఏంటి అది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఇవన్నీ చూస్తే లుకింగ్ ఫర్ ఏ కౌంటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీస్టార్ట్ చేస్తాను నేను. ఇక్కడ ఇది రీస్టార్ట్, ఇది హాట్ రీలోడ్ అంటారు, దీన్ని రీస్టార్ట్ అంటారు. హాట్ రీలోడ్ అంటే మీకు దగ్గర చిన్న చిన్న చేంజెస్ ఏమైనా మీరు చేస్తే అది హాట్ రీలోడ్ లో మనకు ఆ చేంజెస్ అనేవి యూఐ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అలా కాకుండా పెద్ద పెద్ద చేంజ్ చేసిన అవి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. హాట్ రీస్టార్ట్. రీస్టార్ట్ అంటే మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది అప్లికేషన్. ఓకే, అంటే ఇన్స్టాలేషన్ అప్లికేషన్ రీఇన్స్టాల్ అవ్వదు, రిసోర్సెస్ అనేవి మళ్ళీ సబ్మిట్ అవుతాయి యాప్ కి. అంటే ఏవైతే మనం చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా మళ్ళీ పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ దగ్గర ఉంటే మనం ఏదైనా సరే యాప్ అనేది రన్ అవుద్ది. సో ఇది ఆల్రెడీ చూసాం. సో బట్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది ఒక యూజర్ ఇంటర్ఫేస్ కదా, యూఐని క్రియేట్ చేస్తున్నాం. యూఐని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఎప్పుడైనా సరే ఏదైతే ఫ్లటర్ ఉందో, ఫ్లటర్ ఫ్రేమ్వర్క్ ఉందో, యూఐని క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే రన్ యాప్ అనే ఒక ఫంక్షన్ రాశారనమాట. రన్ యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ ద గివెన్ విజిట్ అటాచ్ టు ద స్క్రీన్. అంటే ఏదైతే మీరు ఏదైతే లోపల ఇచ్చిన విజిట్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది యూఐ ఇస్తున్నారో దాన్ని తీసుకొని స్క్రీన్ కి అటాచ్ చేస్తుంది. అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్టు చేస్తుంది. అది దాని ఆ, ఏమంటారు, అది దాని పని, రన్ యాప్ యొక్క పని. సో
ఇందులో ఏం చేస్తానంటే ఏదైనా డిస్ప్లే చేయొచ్చు కదా, నేను ఏదైనా డిస్ప్లే చేయొచ్చు కదా, దీనికోసం ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది కూడా ఒక విజెట్ కదా దీంట్లో. టెక్స్ట్ అనేది కూడా విజెట్ అయితే నేనేం చేస్తా, ఇప్పుడు కంట్రోల్ ఎస్ చేస్తా, మీకు రీస్టార్ట్ చేస్తా. రీస్టార్ట్ చేస్తే అయినా సరే వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఏమంటుంది ఇప్పుడు ఎర్రర్, నో డైరెక్షనల్ విజెట్ ఫౌండ్, రిచ్ టెక్స్ట్ విజెట్ రిక్వైర్స్ డైరెక్షనల్ విజెట్. అంటే మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ విజెట్ వాడలేరు. టెక్స్ట్ విజెట్ వాడాలంటే దానికి డైరెక్షనాలిటీ, అంటే డైరెక్షనల్, దాని ప్లేస్, దాని యొక్క స్విచ్, దాని యొక్క పొజిషన్ అన్ని చెప్పే పేరెంట్ ఒకడు కావాలంట. ఓకే, దాని యొక్క పేరెంట్ ఒకడు ఉంటేనే టెక్స్ట్ విజెట్ అనేది దాన్ని తను డిస్ప్లే చేసుకోగలదు. ఓకే, సో ఇలాంటి డైరెక్షన్ ని చెప్పే ఒక విజెట్ ఏంటంటే, అంటే ఇలాంటి డైరెక్షనాలిటీని నువ్వు ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, నీ ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పే ఒక విజెట్ ఉంటుంది అనమాట. ఒక క్లాస్ ఉంటుంది, దాని పేరు మెటీరియల్ యాప్. మెటీరియల్ యాప్ ఏం చేస్తుందంటే ఇది ఒక, చూడండి ఇక్కడ వస్తాడు, యా, క్రియేట్స్ ఏ మెటీరియల్ యాప్, గివ్స్ హోమ్ రౌట్స్ అండ్ సంథింగ్ సంథింగ్ ఏవేవో ఇస్తుందంట. అండ్ ఇక్కడ ఏం రాయలేదు దాని గురించి, ఎక్కువ ఏం రాయలేదు, జస్ట్ ఇది ఒక డైరెక్షనల్ డివిజన్, ఇది ఒక డైరెక్షన్ చెప్తుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ రీస్టార్ట్ చేస్తాను, ఎందుకంటే చేంజెస్ చేశాను, ఇంటర్నల్ చేంజెస్ చేస్తాను. ఇప్పుడు చూస్తే నాకు ఎర్రర్ రాలేదు, బట్ కానీ స్క్రీన్ మీద ఎర్రర్ రాలేదు, అంటే ఇది డైరెక్షన్ చెప్తుంది, డైరెక్షనాలిటీ విజెట్. ఓకే, ఇందులో మనకి వాడు చెప్పాడు ఆల్రెడీ, ఇక్కడ దాని మీద హోవర్ చేస్తే నాకు డాక్యుమెంటేషన్ వస్తుంది కదా. ఇక్కడ ఏం చెప్పాడంటే అట్లీస్ట్ వన్ హోమ్ ఉంటుందంట, అండ్ ఏవో సంథింగ్ రౌట్స్ ఉంటాయంట. బై డిఫాల్ట్ గా ఫార్వర్డ్ స్లాష్ అనేది డిఫాల్ట్ రౌట్ అంట. అంటే దీని లోపల కంట్రోల్ కీ ప్రెస్ చేసి స్పేస్ ట్యాప్ చేస్తే, స్పేస్ బటన్ మీద ట్యాప్ చేస్తే దీనికి నేనేమేమి ఇవ్వచ్చు, ఏమేమి ఇవ్వచ్చు ఇన్ ది సెన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇది అర్థం అవ్వాలంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డాట్ లో తెలియాలి, ఓప్స్ కాన్సెప్ట్ డాట్ లాంగ్వేజ్ తెలిస్తేనే మీకు ఇది అర్థం అవుద్ది. సో ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేశాను, లైక్ ఇవి నేమ్డ్ పారామీటర్స్ అంటారు, నేను ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, నేమ్డ్ పారామీటర్స్ అప్పుడే కదా ఇవన్నిటికి మనకి నేమ్స్ వస్తున్నాయి. నేమ్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ నేమ్డ్ పారామీటర్స్, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను దీన్ని రీసెంట్ యాప్స్ లో పెడితే నాకు ఏదైనా యాప్ నేమ్ వచ్చిందా, లేదు కదా, యాప్ నేమ్ ఏం రాలేదు కదా. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా అంటే టైటిల్ అని ఉంటుంది, టైటిల్ మీద హోవర్ చేస్తే ఇది ఏం చెప్తుందంటే డిస్క్రైబ్స్ అవర్ ది డిస్క్రిప్షన్ యూజ్డ్ బై ది డివైస్ టు ఐడెంటిఫై యువర్ యాప్ ఫర్ ది యూజర్. అంటే ది యాప్ ని ఐడెంటిఫై చేయడానికి కోసం చెప్పే ఒక టెక్స్ట్ అనమాట, ఒక టైటిల్ అనమాట. దీనికి వచ్చేసరికి ఏంటిది, ఈ వేస్ట్ కదా, ఈ వేస్ట్ అనేది యాప్ నేమ్ కాబట్టి నేను ఈ వేస్ట్ అని ఇస్తా. ఇప్పుడు కంట్రోల్ రీస్టార్ట్ చేస్తా, రీస్టార్ట్ చేసి ట్యాప్ చేస్తే ఇక్కడ రాలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు రీఇన్స్టాల్ చేయాలి, అంటే క్లోజ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు అది ఒక రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే యాప్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, యాప్ నేమ్ కాదు, నీ యాప్ ని ఐడెంటిఫై చేయడం కోసం సిస్టమ్ కి, అది టైటిల్ అనమాట. వెళ్ళి మళ్ళీ కామ పెట్టేసి మళ్ళీ ట్యాప్ చేస్తే, కంట్రోల్ స్పేస్ బార్ ట్యాప్ చేస్తే మిగతా ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి బిల్డర్ ఉంది అనవసరం, కలర్ అవ్వచ్చంట, డీబగ్ ఇది ఇక్కడ చూస్తే డార్క్ మోడ్ అని ఉంది. డార్క్ మోడ్ అంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ ఉంటుంది కదా, వాటి కోసం తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తే ఇంకా హోమ్ అని ఉంది, దీనికన్నా ముందు షో డీబగ్ బ్యానర్, ఇవన్నీ చూస్తే హోమ్, ఇనిషియల్ రౌట్, ఇవన్నీ చూస్తే క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఇండికేట్స్ నల్ అనమాట. నల్ అంటే ఫ్యూచర్ లో ఇది ఎంటీ అయినా సరే పర్లేదు, అంటే అది రిక్వైర్డ్ పారామీటర్. ఓకే, నేమ్డ్ పారామీటర్స్ ఆర్ ది రిక్వైర్డ్ పారామీటర్స్ ఆర్ దే హ్యావ్ అండ్ డిఫాల్ట్ వాల్యూ అనమాట. అంటే ఇవి నల్లవి అంటే ఇవి ఎంటీ అవ్వచ్చు, అంటే ఏవైతే క్వశ్చన్ మార్క్ ఉందో అవి ఎంటీ అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఎంటీ ఇచ్చిన ప్రాబ్లం లేదు అని చెప్పేటప్పుడు ఏమవుద్ది, అయితే అవి రిక్వైర్డ్ పారామీటర్స్ ప్లస్ అవి బై డిఫాల్ట్ వాల్యూ నల్లబుల్. ఓకే, అవి బై డిఫాల్ట్ గా నల్లబుల్ అండ్ వాటికి బై డిఫాల్ట్ వాల్యూ ఉండొచ్చు అనమాట. అంటే డిఫాల్ట్ గా నల్ల వాల్యూని మెన్షన్ చేసేస్తే అది నల్లబుల్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మీరు ఇచ్చినా సరే అనవసరం. సో ఇది కొంచెం ఫ్యూచర్ లో అర్థమవుతుంది, ప్రస్తుతానికి వదిలేయచ్చు. ఇక్కడ చూస్తే, ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తే డీబగ్ అని వచ్చింది. ఇదేంటి బ్యానర్ సమ్ టైమ్ ఇండికేటింగ్ అనమాట, మన అప్లికేషన్ అనేది డీబగ్గింగ్ అని ఇండికేట్ చేస్తుంది. దాన్ని తీసేయాలనుకుంటే ఇక్కడ చూస్తే డీబగ్ బ్యానర్ మోడ్ ఉంది, డీబగ్, ఇక్కడ చూస్తే డీబగ్ షో మెటీరియల్ గ్రిడ్, డీబగ్ షో చెక్డ్ బ్యానర్ మోడ్ ఉంది కదా, ఇదేంచి ఈ బ్యానర్ ఇండికేట్ చేస్తుంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని, దీన్ని హవర్ చేస్తే ట్రూ అని ఉంది, బై డిఫాల్ట్ వాల్యూ ట్రూ అని ఉంది ఇక్కడ. దీని అందుకే అది నేమ్డ్ పారామీటర్ విత్ డిఫాల్ట్ వాల్యూ అనమాట. బై డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ట్రూ.
సో డిఫాల్ట్ వాల్యూ ట్రూ అవ్వడం వల్ల అది రిక్వైర్డ్ కాదు. సో ట్రూ ఉందంటే ఆల్రెడీ చూపిస్తుంది. దీన్ని ఫాల్స్ చేస్తే ఈ రిఫ్రెష్ చేశాను అనుకోండి, హాట్ రీస్టార్ట్ చేశానండి, ఈ బ్యానర్ పోయింది. ఓకే, సో కొన్నిసార్లు రీఫ్రెష్ అని పనికిరాదు, అంటే ఇది చేస్తే పనికిరాదు, ఇది చేయాలి చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే. దీని తర్వాత మనం ఒక స్క్రీన్ చేయాలనుకున్నాం కదా, ఆల్రెడీ ఇంతకు ముందు కాలమ్స్ రోస్ లో ఒక స్క్రీన్ చూపెట్టాం కదా. ఆ స్క్రీన్ చేయాలనుకుంటే ఆ స్క్రీన్స్ ఎటువైనా యూఐ రిప్రజెంటేషన్స్ చేయాలనుకుంటే అవన్నీ కూడా హోమ్ లో చేయాలి. సో అసలు హోమ్ ఏంటంటే దిస్ ఈస్ ద రౌట్ డిస్ప్లేడ్ ఫస్ట్ వెన్ ద అప్లికేషన్ స్టార్ట్స్. అంటే బై డిఫాల్ట్ గా హోమ్ అనేది ఫస్ట్ డిస్ప్లే అవుద్ది, అదేంటంటే డిఫాల్ట్ రౌట్ అంటారు. సో హోమ్ లోపల మీరు ఏం పాస్ చేయొచ్చు అంటే విజెట్ పాస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ఒక విజెట్ కదా, సో ఇది టెక్స్ట్ అనేది విజెట్ కాబట్టి దీన్ని పాస్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే ఇక్కడ చూస్తే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చింది, బట్ ఆ టెక్స్ట్ అనేది వియర్డ్ గా వచ్చింది. వియర్డ్ గా అనేది సెన్స్ అంటే రెడ్ కలర్ అండర్ లైన్ తో వచ్చింది. అంటే టెక్స్ట్ కి డైరెక్షనాలిటీ తెలుస్తుంది, బట్ దాని స్టైలింగ్ ఎలా ఇవ్వాలి, దానికి ఎటువంటి కలర్స్ వాడాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫాంట్స్ వాడాలి, ఫాంట్ సైజ్ ఎంత పెట్టాలి, ఫాంట్ వెయిట్ ఎంత పెట్టాలి, అవేం తెలియట్లేదు. సో ఇలాంటివన్నీ ఏంటంటే డిజైన్స్ కదా, డిజైన్ గైడ్ లైన్స్ కదా. ఈ డిజైన్ గైడ్ లైన్స్ అన్ని చెప్పే ఒక విజెట్ ఉంది, అది మెటీరియల్ డిజైన్. అంటే మనం మెటీరియల్ డిజైన్ అయినా వాడచ్చు, క్యూపర్టీనో డిజైన్ అయినా వాడచ్చు. ఆ రెండు ఏం చేస్తాయంటే మెటీరియల్ గైడ్ లైన్స్ ని వాటి చిల్డ్రన్స్ కి చెప్తాయి. ఏం చిల్డ్రన్స్ అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవేంటి కాలమ్, రో, టెక్స్ట్, ఇమేజ్, వన్నిట్లు కూడా డైరెక్షనాలిటీ ప్లస్ వాటి గైడ్ లైన్స్ ని అవి చెప్తాయి అనమాట. కార్డ్ ఉంటుంది, ఫ్యూచర్ లో చాలా చాలా విజిట్స్ చూస్తాం, వాటికి కూడా గైడ్ లైన్స్ చెప్తాయి అనమాట, నువ్వు ఎలా డిస్ప్లే అవ్వాలి అనేసి. సో అందులో వచ్చేసరికి ఒకటి స్కాఫోల్డ్. ఓకే, స్కాఫోల్డ్. ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే ఇప్పుడు చూస్తే వైట్ కలర్ వచ్చింది. సో అంటే ఇప్పుడు ఏదో తెలుస్తుంది. సో ఇప్పుడు స్కాఫోల్డ్ అంటే ఏంటంటే ఇది ఒక బేసిక్ విజువల్ ఫర్ మెటీరియల్ డిజైన్ విజెట్స్. అంటే క్రియేట్స్ విజువల్ స్కాఫోల్డ్ ఫర్ మెటీరియల్ డిజైన్ విజెట్స్. ఏవైతే మన విజెట్స్ మెటీరియల్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది, లైక్ టెక్స్ట్, ఇమేజ్, కార్డ్, వీటన్నిటికి కూడా విజువల్ స్కాఫోల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. స్కాఫోల్డ్ అంటే బేసిక్ డిజైన్ గైడ్లైన్స్ కలిగి ఉన్న ఒక టైప్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనమాట. అన్ని కూడా అక్కడ ఉంటే అక్కడ నుండి ఆ చిల్డ్రన్ కింద కూడా యాక్ట్ చేసే ప్రతిదీ కూడా ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ ఉంటది. ఓకే, సో ఇందులో ఈ స్కాఫోల్డ్ లోపల నేను కంట్రోల్ స్పేస్ ట్యాప్ చేస్తే దీనికి ఇన్ని పాస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి, నేమ్డ్ పారామీటర్స్ తో కొన్ని బై డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఇదికి ఉండవు. ఇది చూస్తే యాప్ బార్ ఇవ్వచ్చు, నేను బాడీ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను యాప్ బార్ ఉంది, యాప్ బార్ ఏం తీసుకుంటుందంట, యాప్ బార్ మళ్ళీ ప్రిఫర్డ్ సైజ్ విజిట్ తీసుకుంటుంది. అంటే అది ఒక విజిట్ ని తీసుకుంటుంది, యాప్ బార్ కాస్త ప్రిఫర్డ్ సైజ్ విజిట్ తీసుకుంటుంది. ప్రిఫర్డ్ టైప్ సైజ్ విజిట్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ విజిట్ అనమాట. ఆ ప్రిఫర్డ్ సైజ్ విజిట్ దగ్గర నుండి ఒక తయారైన ఒక మెటీరియల్ కాంపోనెంట్ వచ్చేసరికి యాప్ బార్. అంటే ప్రిఫర్డ్ సైజ్ ని ఫాలో అవుతూ ఒక డెవలప్ చేసిన మెటీరియల్ గైడ్ లైన్స్ ప్రకారం డెవలప్ చేసిన ఒక విజిట్ ఉంది, అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఉంది, దాని పేరు యాప్ బార్. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ చేస్తే నీకేం తెలియలేదు. ఓకే, అదేం తెలియలేదు కదా, బట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, టైటిల్ అని ఉంటుంది, యాప్ బార్ లో టైటిల్ అని ఉంటుంది. టైటిల్లో నేను టెక్స్ట్ పాస్ చేస్తే ఈ వేస్ట్ మేనేజ్ టైప్ చేసి రీస్టార్ట్ చేస్తే ఇక్కడ చూస్తే నాకు టైటిల్ వచ్చింది. ఓకే, అండ్ యాప్ బార్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీకి నేను కలర్స్ డాట్ ఎగ్జాంపుల్ బ్లూ గ్రే ఇచ్చాను అనుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఈ కొడితే రీస్టార్ట్ అవుతుంది. సో ఈ కలర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో అంటే ఇప్పుడు యాప్ బార్ కి కలర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను డ్రావర్ అవ్వాలనుకోండి, డ్రావర్ అనేది దేని ప్రాపర్టీ అంటే స్కాఫోల్డ్ ప్రాపర్టీ. అది యాప్ బార్ లోపల చూపిస్తుంది కదా, అది అంటే ఇతింది ఇక్కడే కదా చూపిస్తుంది, అంటే అది యాప్ బార్ ప్రాపర్టీ కాదు. స్కాఫోల్డ్ వచ్చేసరికి డ్రావర్ వచ్చేసరికి అది స్కాఫోల్డ్ ప్రాపర్టీ. సో డ్రావర్ కి డ్రావర్ పాస్ చేయొచ్చు. డ్రావర్ మీద హోవర్ చేస్తే నేను దీనికి ఒక విజెట్ పాస్ చేయాలి. ఇట్ ఈస్ ఎ ప్యానల్ డిస్ప్లేడ్ టు ద సైడ్ ఆఫ్ ఎ బాడీ. బాడీకి ఇది బాడీ అంటారు, మీ కంటెంట్ అంతా బాడీ అంటారు. బాడీకి ఒక పక్కన డిస్ప్లే అయ్యేదాన్ని డ్రావర్ అంటారు అని చెప్తున్నాడు సింపుల్ గా.
డ్రావర్కి ఏం పాస్ చేయాలి, విజిట్ పాస్ చేయాలి. విజిట్ ఏమైనా అవ్వచ్చు, అది మీ ఇష్టం, కాలం అవ్వచ్చు, రో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ టైప్ చేసి నేను రీస్టార్ట్ చేస్తే ఇక్కడ నాకు వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఏం కనిపించట్లేదు, డిమ్ అయింది అనమాట స్క్రీన్. అంటే డ్రావర్ వర్క్ అవుతుంది, డ్రావర్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, బట్ డ్రావర్ లా తెలియట్లేదు. సో డ్రావర్ లా తెలియాలంటే, అది డ్రావర్ అని తెలియాలంటే బై డిఫాల్ట్ గా మెటీరియల్ డిజైన్ అనేది కొన్నిట్లో ప్రొవైడ్ చేస్తుంది. మీరు అట్లా కస్టమైజ్ కూడా చేయొచ్చు, లేకపోతే మీరు ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓన్ గా ఎలా క్రియేట్ చేయాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ బై డిఫాల్ట్ గా వచ్చినట్లు వాడేసుకున్నాం. ఇందులో డ్రావర్ అనే ఒక ఓకే డ్రావర్ అనే ఒక విజెట్ ఇస్తుంది అనమాట. మీరు చూస్తే క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అయింది ప్రతిదీ కూడా క్లాసే. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లాస్ ని ఇనిషియేట్ చేస్తున్నాం, అంటే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి పాస్ చేస్తున్నాం. ఇది కూడా యాప్ బార్ అనేది కూడా ఒక క్లాసే. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి పాస్ చేస్తున్నాం, నేమ్డ్ పారామీటర్ పాస్ చేయాలి. టెక్స్ట్ అనేది కూడా ఒక క్లాసే. క్లాస్ కి బై ఏదైతే నార్మల్ గా రిక్వైర్డ్ పారామీటర్ ఉంటుందో, అంటే బై డిఫాల్ట్ గా పాస్ చేసిన ఎలిమెంట్ ఉంటుంది, పాస్ చేస్తున్నాం. అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి పాస్ అవుతుంది. కలర్స్ అనేది కూడా ఒక క్లాసే. ఇది ఒక స్టాటిక్ మెథడ్. దీని మీద క్లిక్ చేస్తే స్టాటిక్ మెథడ్ అనమాట, బ్లూ గ్రే అనేది. ఓకే, సో ఇది ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తా అంటే రిఫ్రెష్ చేస్తా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూస్తే కొంచెం దీనికంటూ ఒక స్పెసిఫిక్ విత్ వచ్చింది, దీని కొంచెం రేడియస్ లో వచ్చే బార్డర్ రేడియస్. అంటే ఏవైతే బై డిఫాల్ట్ మెటీరియల్ డిజైన్ విజిట్స్ ఉంటాయో వాటికి బై డిఫాల్ట్ స్టైలింగ్ ఉంటుంది. ఆ స్టైలింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే స్కాఫోల్డ్ నుండి వస్తుంది. సో ఇది స్కాఫోల్డ్ అన్నాం కదా, ఇప్పుడు నాకు స్కాఫోల్డ్ వద్దు, నేను క్యూపర్టినో వాడలేనా అంటే వాడచ్చు. క్యూపర్టినో స్కాఫోల్డ్ అని ఉంటుంది. క్యూపర్టినో ఓకే, నేను కూడా మర్చిపోయాను. అండ్ రెస్పాన్సివ్ విజిట్స్, క్యూపర్టినో ఇక్కడ ఉంది. క్యూపర్టినో వచ్చేసరికి ఫ్లటర్ క్యూపర్టినో ట్యూటోరియల్ లో వెళ్తే ఒకసారి చూస్తాం, మర్చిపోయాను అసలు ఏంటో. ఇక్కడ చూస్తే క్యూపర్టినో పేజ్ స్కాఫోల్డ్, క్యూపర్టినో పేజ్ స్కాఫోల్డ్ దాని పేరు. ఓకే, క్యూపర్టినో పేజ్ స్కాఫోల్డ్. సో అండ్ క్యూపర్టినో పేజ్ స్కాఫోల్డ్ కి చైల్డ్ అనేది రిక్వైర్డ్ అంట. చైల్డ్ అనేది ఒక విజిట్ ఇవ్వచ్చు మనం. సో అండ్ ఏదైతే నావిగేషన్ బార్ లోపలికి క్యూపర్టినో యాప్ బార్ ఇవ్వాలి. సో అంటే యాప్ బార్ అని మనం డిఫైన్ చేయలేం, అంటే స్కాఫోల్డ్ కి యాప్ బార్ ఉంటుందని తెలుస్తుంది, కానీ క్యూపర్టినో ఏదైతే యాప్ బార్ ఉందో, క్యూపర్టినోకి యాప్ బార్ కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట. అండ్ చైల్డ్ కావాలి. చైల్డ్ లో ఏం పాస్ చేయాలి, చైల్డ్ లో టెక్స్టే కదా, టెక్స్ట్ పాస్ చేసింది. టెక్స్ట్ ఫెల్లో ఇప్పుడు చూస్తే కొంచెం దీని స్టైలింగ్ విచిత్రంగా ఉంది. మిడిల్ అని ఉంది, క్యూపర్టినో నావిగేషన్ బార్ దాని పేరు. అండ్ దీంట్లో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. లీడింగ్ ఉంది, అండ్ దీంట్లో డ్రావర్ ఉంటుందా తెలియదు నాకు కూడా. దీంట్లో డ్రావర్ అనే ఆప్షన్ లేదు. అండ్ లీడింగ్ వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్ ఐకాన్ పాస్ చేయాలనుకుంటే ఐకాన్ అనే విజిట్ ఉంటుంది. ఐకాన్ లోపల ఐకాన్స్ డాట్ ఎగ్జాంపుల్ మెను కంట్రోల్ అండ్ రీస్టార్ట్. ఇక్కడ వచ్చింది, కానీ అది క్లిక్ చేస్తే వర్క్ అవ్వదు. బై డిఫాల్ట్ గా స్కాఫోల్డ్ ఏదైతే మెటీరియల్ డిజైన్ స్కాఫోల్డ్ ఉందో అది బై డిఫాల్ట్ గా మనకి కొన్ని ఫంక్షనాలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్యూబర్టిలో మనం వచ్చేసరికి బేసిక్ గా బిల్డ్ చేసుకోవాలి డిజైన్ గైడ్ లైన్స్ ప్రకారం. సో వచ్చేసరికి మనం మెటీరియల్ డిజైన్ వాడదాం మాక్సిమం అప్లికేషన్స్ కి. అండ్ నేను ఇంటర్న్ చేశాను, ఇంటర్న్ లో కూడా వేరే యాప్ బిల్డ్ చేసాం, దాన్ని క్యూపర్టినోకి ఎప్పుడు ఆప్టిమైజ్ చేయలేదు నేను. అంటే చేయాల్సిన అవకాశం వస్తుంది, బట్ మా యాప్ కి అనవసరం. మేము డెవలప్ చేసిన అప్లికేషన్ కి. అండ్ ఇట్స్ ఆన్ ప్లే స్టోర్ ఆల్సో, ప్లే స్టోర్ లో కూడా ఉంది అప్లికేషన్. ఓకే, క్యూపర్టినో వద్దు, మెటీరియల్ గురించి చూద్దాం. ఓకే, ఇది బేసిక్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని రీస్టార్ట్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది, ఇది వచ్చేసింది. అండ్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు ఏం కావాలి, కింద బాడీ ఇక్కడ ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలి, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేయాలి. సో అది వచ్చేసరికి ఇదంతా బాడీ, పైన ఉన్నది యాప్ బార్ అంటారు, బాడీ అంటారు, కింద బాటమ్ బార్ అంటారు. ఎగ్జాంపుల్ మీకు మరి ఒకసారి గీసి చూపిస్తా.
ఆ, ఇది మీ యాప్ అయితే పైన వచ్చేసరికి యాప్ బార్ అంటారు. నేను మెటీరియల్ డిజైన్ స్కాఫోల్డ్ గురించి మాట్లాడుతున్నా. స్కాఫోల్డ్ లో వచ్చే ప్రాపర్టీస్ గురించి. కింద వచ్చేసరికి బాటమ్ బార్ అంటారు. దీన్ని బాడీ అంటారు. ఓకే. ఏదైతే యాప్ బార్ ఉందో యాప్ బార్ లోపల ముందున్న దాన్ని లీడింగ్ అంటారు. ఓకే. ఇక్కడ ఉన్నదాన్ని టైటిల్ అంటారు. ఇక్కడ ఉండేటిలో యాక్షన్స్ అంటారు. ఓకే. ఇవి వచ్చేసరికి అండి యాక్షన్స్ యాక్షన్స్ ఓకే. ఇవి యాక్షన్స్. ఇది వచ్చేసరికి టైటిల్. అన్ని కూడా విజిట్స్. ఇది వచ్చేసరికి లీడింగ్ ఆల్రెడీ లిస్ట్ లో ఒకసారి మాట్లాడా. లీడింగ్. ఓకే. అంటే ఇవన్నీ కూడా ప్రాపర్టీ నేమ్స్ అనమాట నేను చెప్పేది. అండ్ ఇది వచ్చేసరికి బాడీ. బాడీ ఏమవ్వచ్చు, బాడీ రో అవ్వచ్చు, కాలం అవ్వచ్చు, కాలం లోపల కాలం ఉండొచ్చు, కాలం లోపల రో ఉండొచ్చు, రో లోపల కాలమ్స్ ఉండొచ్చు. నెస్టింగ్ నచ్చినట్టు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ నావిగేషన్ నావిగేషన్ బార్. ఓకే. ఇదనమాట బేసిక్ స్కాఫోల్డ్ స్ట్రక్చర్ ఇది. ఓకే. ఒకసారి ఇక్కడ వచ్చేద్దాం. మనం కవర్ చేయాల్సినవి ఏంటంటే ఇది నార్మల్ గా అండ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ స్టేట్లెస్ అండ్ స్టేట్ఫుల్. అసలు స్టేట్లెస్ స్టేట్ఫుల్ అనేది తెలుసుకునే ముందు ఏం చేద్దామంటే ఇవన్నీ విజిట్సే కదా, దేన్నో ఒకదాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏం ఓపెన్ చేద్దాం అంటే టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ని ఓపెన్ చేద్దాం. కంట్రోల్ కీ పట్టుకొని ఏదైతే విజిట్ ఉంది టెక్స్ట్ విజిట్ దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే టెక్స్ట్ ఎలా ఇంప్లిమెంట్ అయిందో చూడొచ్చు. టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అనే కన్స్ట్రక్టర్ కి డిఫాల్ట్ గా కావాల్సిన బై డిఫాల్ట్ గా ఒక టెక్స్ట్ స్ట్రింగ్ కావాలి. ఓకే. దిస్ అనేది మీ క్లాస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో తెలుస్తుంది. నేను వీడియో చేస్తా పక్కన. అండ్ ఇవేంటి కర్లీ బ్రేసెస్ ఉంటే అవి నేమ్డ్ పారామీటర్స్ ఇండికేట్ చేస్తాయి. కర్లీ బ్రేసెస్ అనేది ఫస్ట్ వచ్చేసి స్టైల్ అనే ప్రాపర్టీ, సెకండ్ వచ్చేసరికి స్ట్రక్చర్ స్టైల్. ఇవన్నీ కూడా ఏమంటారు దాన్ని, నేమ్డ్ పారామీటర్స్. ఇది డిప్రికేటెడ్ ఇండికేట్ చేశారంటే ఏదో ఇది డిప్రికేట్ అయిపోద్ది అనుకుంటా ఫ్యూచర్ లో, అందుకే డిప్రికేట్ ఇండికేట్ చేశారు. అండ్ రిచ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది అంతే. అండ్ ఇది ఎక్కడ నుండి ఇన్హెరిట్ అయిందంటే క్లాస్ టెక్స్ట్ అనేది ఒక క్లాస్. ఇది ఇన్హెరిట్ అయ్యింది. ఎక్కడి నుండి ఇన్హెరిట్ అయింది, స్టేట్లెస్ విజిట్ నుండి ఇన్హెరిట్ అయ్యింది. ఓకే. ఎక్కడి నుండి ఇన్హెరిట్ అయింది, స్టేట్లెస్ విజిట్ నుండి ఇన్హెరిట్ అయ్యింది. అండ్ అలానే డ్రావర్ ఉంది. డ్రావర్ కూడా ఇది ఒక విజిట్, ఇది స్టేట్లెస్ విజిట్. ఓకే. అంటే దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ విజిట్స్. మనం ఏదైతే ఫ్లటర్ లో విజిట్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనుకుంటున్నామో ఆ విజిట్స్ అనేవి కూడా ఎయిదర్ టూ టైప్స్, స్టేట్లెస్ ఆర్ స్టేట్ఫుల్. స్టేట్లెస్ విజిట్స్ ఏంటంటే వాటి లోపల ఎటువంటి చేంజెస్ ని అవి రిఫ్లెక్ట్ చెయ్యవు. అది ఆ స్టేట్లెస్ అనమాట. దాని స్టేట్ ని అవి చేంజ్ చెయ్యవు. ఇంకోటి స్టేట్ఫుల్ అంటే వాటి లోపల ఉన్న కంటెంట్ చేంజ్ అయితే దాని యొక్క రిప్రజెంటేషన్, విజువల్ రిప్రజెంటేషన్ చేంజ్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఈ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అయింది అంటే అది ఒక స్టేట్ఫుల్ విజెట్ అనమాట. ఏదైతే మనం కాలమ్ బటన్ ఇవన్నీ రాసామో అవన్నీ కూడా ఇక్కడే కదా రాసాం. బాడీ అంటే ఏదైతే క్లాస్ లోపల బాడీ ఉంటే బాడీ లోపల రాసాం అంటే అది స్టేట్ఫుల్ విజెట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే కన్సిడర్ చేయం, దాన్ని స్టేట్ఫుల్ విజెట్ కింద మనం రాస్తాం. ఎందుకు స్టేట్ఫుల్ విజెట్ కింద మనం రాసామంటే అందులోపల ఉన్న కంటెంట్ చేంజ్ అయితే లోపల ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అయితే దాన్ని మనం రిఫ్లెక్ట్ చెయ్యాలని అనుకునేటప్పుడు, విజువల్ గా దాని చేంజెస్ చూపించాలి అనుకున్నప్పుడు మనం స్టేట్ఫుల్ విజెట్స్ వాడాలి. మనం జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం, దాని స్టేట్ చేంజ్ అయినా సరే దాన్ని విజువల్ గా చూపించడం మార్చకూడదు అనుకుంటే స్టేట్లెస్ చేస్తాం. ఓకే. అంటే బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా స్టేట్లెస్. అంటే నేను ఏం చేయొచ్చు అంటే క్లాస్ అంటే నేను నా ఓన్ స్టేట్లెస్ విజిట్ క్రియేట్ చేయొచ్చు. అంటే క్లాస్ ఎగ్జాంపుల్ మై యాప్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అనుకుంటాం. ఇది ఎక్స్టెండ్స్ ఏంటి స్టేట్లెస్ విజిట్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్ చేస్తే దీని మీద హోవర్ చేస్తే ఇది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఏంటి, మిస్సింగ్ కాంగ్రెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టేట్లెస్ డాట్ బిల్డ్. అంటే దీంట్లో మనకి ఒక కాంక్రీట్ ఇంప్లిమెంట్, మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తే దాంట్లో మనం ఏవైతే మెథడ్స్ రాసి ఉన్నాయో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వాటిని మనం కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్స్ కింద చేయాలంటే వాటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కింద కాకుండా యాక్చువల్ మెథడ్స్ కింద మార్చాలి.
అంటే దీన్ని ఇక్కడ చూస్తే నేను బల్బ్ ఐకాన్ అంటే ఆ మై యాప్ మీద క్లిక్ చేసి బల్బ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మిస్సింగ్ వన్ ఓవర్ రైడ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది. అండ్ ఎర్రర్ పోయి ఒక కొత్త మెథడ్ అనేది యాడ్ అయ్యింది. ఇది బిల్డ్ మెథడ్ అంటారు. అసలు ఏంటి బిల్డ్ మెథడ్ ఒకసారి చూద్దాం. అండ్ ఇది కూడా తీసేద్దాం. అసలు ఏంటి బిల్డ్ మెథడ్ అంటే, బిల్డ్ మెథడ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఐ మీన్ ఏది బిల్డ్ మెథడ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది స్టేట్లెస్ విజెట్ అండ్ స్టేట్ఫుల్ విజెట్ ఆల్సో. అది ఏం చేస్తుందంటే ఆ మెథడ్ అనేది ఎప్పుడైతే మనం మై యాప్ అనే విజెట్ కాల్ చేస్తామో అప్పుడు ఈ బిల్డ్ మెథడ్ లోపల ఉన్న ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఏం చేస్తాం సింపుల్గా అది విజువల్ గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మెథడ్ ఇన్హెరిట్ విత్ విజెట్ ట్రీ, ఇవన్నీ ఒక ట్రీ అండి. ఈ ట్రీ అంటే అసలు తర్వాత కొంచెం 5 minutes తర్వాత మాట్లాడదాం. 5 minutes కాదు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. దిస్ మెథడ్ కాల్స్ పొటెన్షియల్లీ కాల్డ్ ఎవ్రీ ఫ్రేమ్ దట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బియాండ్ ద బిల్డింగ్ ఏ విజెట్. అంటే ఈ బిల్డ్ మెథడ్ అనేది ఈ యాప్ ని మనం ఆబ్జెక్ట్ మై యాప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కాల్ అవుద్ది. అండ్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ఫ్రేమ్ కి కాల్ అవుద్ది. చేయాలనుకుంటే ఎవ్రీ ఫ్రేమ్ కి మనం కాల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ డెవలప్ చేస్తే, ఎగ్జాంపుల్ ఇది ఒక యారో మార్క్ అనుకోండి, ఏదైతే విజెట్ రాస్తుందో అది ఒక యారో మార్క్ అన్నాడు. యారో మీద యారో మార్క్ అలా అలా కదలాలనుకోండి, అంటే 60 ఫ్రేమ్స్ కొన్నిసార్లు మనకి యూజర్ చూపెట్టాలి. అంటే ఒక సెకండ్ కి 60 ఫ్రేమ్స్ చూపెట్టాల్సి వస్తుంది. అంటే ఈ మెథడ్ అనేది 60 టైమ్స్ పర్ సెకండ్ దాని పొజిషన్ చేంజ్ చేసి వెంటనే రిఫ్లెక్ట్ అయిపోవాలి. సో అంటే ఈ బిల్డ్ మెథడ్ ఏం చేస్తుందంటే దీంట్ లోపల ఏదైతే మీరు రిటర్న్ చేస్తారో, ఇది ఒక బిల్డ్ మెథడ్ అంటే ఇది మెథడ్ అన్నాను. మెథడ్ ఎందుకు, ఇది క్లాస్ అయితే దాంట్ లోపల ఉన్న వాటిని మెథడ్స్ అంటాం, ఫంక్షన్స్ మెథడ్స్ అంటాం. అండ్ దాని రిటర్న్ టైప్ వచ్చేసరికి విజెట్. రిటర్న్ టైప్ ఏంటి, విజెట్ అనమాట. అదొక క్లాస్. అంటే ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం దానికి ఏం రిటర్న్ చేయట్లేదు. సో రిటర్న్ రాస్తా, ఏం రిటర్న్ చేస్తా, టెక్స్ట్ రిటర్న్ చేస్తాం. టెక్స్ట్ ఎందుకు రిటర్న్ చేస్తున్నా అంటే టెక్స్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ విజెటే కదా, అందుకే దాన్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మై యాప్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇదంతా ఉంది, ఇదంతా ఒకసారి తీసేద్దాం. ఇదంతా ఒకసారి తీసేద్దాం. దీనికి ఏం కావాలి, దీనికి ఒక విజెటే కావాలి. ఇప్పుడు మై యాప్ నేను అక్కడ పాస్ చేస్తే ఏమవుతుంది, మై యాప్ కాస్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దీనికి వెళ్తుంది, వర్క్ అవుద్ది. బట్ ఇక్కడ మన కంటెంట్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే మై యాప్ ను కాల్ చేస్తుంది. మై యాప్ కాస్త ఏం చేస్తుంది, దీన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ లో ఏదో టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ అనేది ఏంటి, టెక్స్ట్ అనేది నార్మల్ విజెట్, దానికి డైరెక్షనాలిటీ విజెట్ కావాలి డిస్ప్లే చేయాలంటే స్క్రీన్ మీద కంటెంట్ అది చెప్తుంది మళ్ళీ. సో అంటే స్టేటస్ విజెట్ నువ్వు క్రియేట్ చేసావు, ఓకే, అది ఇంటర్నల్ గా ఇదే రన్ చేస్తుంది. రన్ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసిన దాన్ని ఇక్కడ పాస్ చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వేం పాస్ చేయాలి, డైరెక్షనాలిటీ విజెట్ పాస్ చేయాలి. అంటే ఇంతకు ముందు నువ్వు కాపీ చేసిన దాన్ని పాస్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అండ్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మెటీరియల్ యాప్ ఎగ్జాంపుల్ ఈ స్కాఫోల్డ్ అనేది ఏంటి, ఒక స్క్రీన్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ హోమ్ స్క్రీన్ అనుకుందాం. నేను హోమ్ స్క్రీన్ అనుకుందాం. సో ఎలాగైనా ఒక లాగిన్ స్క్రీన్ కావాలి. అండ్ క్లాస్ లాగిన్ స్క్రీన్ అని రాసేసి ఎక్స్టెండ్స్ ఏంటి స్టేట్లెస్ విజెట్. ఇందులో ఓవర్ రైడ్ మెథడ్ రాస్తారు. ఓవర్ రైడ్ అని రాయకపోయిన పర్లేదు. అండ్ అది బిల్డ్ మెథడ్ ఒకటి తీసుకుంటారు. సో బిల్డ్ మెథడ్ లో ఏం చేస్తుంది అంటే మీరు రిటర్న్ చేస్తారు. ఏం రిటర్న్ చేస్తారు, మళ్ళీ స్కాఫోల్డ్ రిటర్న్ చేస్తారు. స్కాఫోల్డ్ వచ్చేసరికి ఏంటి రిటర్న్ చేస్తారు అంటే యాప్ బార్ తీసుకుంటారు. యాప్ బార్ లోపల యాప్ బార్ అనే ఇంకొక మెటీరియల్ కాంపోనెంట్ తీసుకొని అందులో టైటిల్ వచ్చేసరికి టెక్స్ట్ పాస్ చేస్తారు. టైటిల్ కి టెక్స్ట్ ఏంటి, లాగిన్ స్క్రీన్. ఓకే, అంటే లాగిన్ స్క్రీన్ విజెట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది హోమ్ పేర్ల, ఇది హోమ్ కదా, ఇది హోమ్ స్క్రీన్. ఇక్కడ హోమ్ అనేది బై డిఫాల్ట్ హోమ్ స్క్రీన్ ఇండికేట్ చేస్తుంది, కానీ నేను చూపెట్టాల్సింది లాగిన్ స్క్రీన్ కదా. సో ఇక్కడ ఏం చేస్తాను, ప్రస్తుతానికి స్కాఫోల్డ్ ని తీసేస్తాను. ఇక్కడ అండి ఈ స్కాఫోల్డ్ తీసేసి ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ రాస్తాను. లాగిన్ స్క్రీన్ రాసి నేను రిఫ్రెష్ చేస్తే నాకు లాగిన్ స్క్రీన్ వచ్చింది. ఒక లాగిన్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి, నాకు మళ్ళీ హోమ్ స్క్రీన్ కావాలి. నాకు హోమ్ స్క్రీన్ కావాలంటే సింపుల్ గా ఏం చేస్తా అంటే ఇదే విజెట్ నేను ఏం చేయలేదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, కింద షిఫ్ట్ కీ పట్టుకొని ఎక్కడ వరకు కాపీ చేయాలి అక్కడ ట్యాప్ చేస్తే అంతవరకు సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ వి. ఇది ఏంటి, లాగిన్ స్క్రీన్ కాదు ఇంకా. ఇప్పుడు హోమ్ స్క్రీన్, ఇది కూడా హోమ్ స్క్రీన్, ఆల్రెడీ హోమ్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు హోమ్ స్క్రీన్ కావాలంటే నేను ఇక్కడ హోమ్ స్క్రీన్ ని ట్యాప్ చేస్తా, హోమ్ స్క్రీన్ డిస్ప్లే చేసుకుంటా. లాంగ్ స్క్రీన్ కావాలంటే లాంగ్ స్క్రీన్ డిస్ప్లే చేసుకుంటా.
ఇది చూస్తే స్టేట్లెస్ విజెట్స్ 2 వాడుకున్నాను. ఒక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేశాను. ఒకటి హోమ్ స్క్రీన్ క్రియేట్ చేశాను. ఎగ్జాంపుల్ హోమ్ స్క్రీన్ లో ఏం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను స్టేట్ఫుల్ విజెట్ అంటే ఏం చూద్దాం. ఇది స్టేట్లెస్ విజెట్ అంటే తెలిసింది. ఇందు లోపల ఉన్న స్టేట్ చేంజ్ అవుతుంది. అది కూడా ఒకసారి ఎందుకు చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ నేను ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అని తీసుకుంటా. ఇక్కడ మళ్ళీ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ యొక్క బై డిఫాల్ట్ మెటీరియల్ విజెట్ అది క్రియేట్ చేసుకొని ఆన్ ప్రెస్ ఉంటుంది. ఆన్ ప్రెస్ లోపలికి నువ్వు ఒక ఫంక్షన్ పాస్ చేయాలన్నమాట. ఆ ఫంక్షన్ నువ్వు అనానిమస్ ఫంక్షన్ కూడా పాస్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇది నేను కంట్రోల్ ఎస్ చేస్తే ఓకే హోమ్ స్క్రీన్ లాగిన్ స్క్రీన్ లో రాస్తాను నేను. సారీ, హోమ్ స్క్రీన్ లో నేను దాన్ని కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ వచ్చింది. బట్ దీనికి ఎటువంటి ఐకాన్ కానీ టెక్స్ట్ కానీ లేదు. సో మీరు ఐకాన్ కానీ టెక్స్ట్ కానీ బై డిఫాల్ట్ పాస్ దానికి ఆప్షన్ ఉండదు. నువ్వు ఇవ్వాలి. దాని పేరు వచ్చేసరికి చైల్డ్ అని ఉంటుంది. చైల్డ్ లోపల నేను ఎగ్జాంపుల్ ఐకాన్ ఇస్తాను. ఐకాన్ లోపల ఐకాన్స్ డాట్ ప్లస్ అనుకుంటాం. ప్లస్ 1 కాదు, యాడ్ దీని మీద క్లిక్ చేస్తే ఇవి చూస్తే క్లిక్ అవుతుంది. కొంచెం ఎఫెక్ట్ కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే ఏం ఇంక్రిమెంట్ చేయట్లేదు కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ బాడీ కూడా తీసుకుందాం. బాడీ లోపల ఒక టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని దీనికి ఇక్కడ ఏం చేద్దామంటే ఇది క్లాస్ కదా. క్లాస్ లోపల నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. దాని పేరు వచ్చేసరికి ఇంట్ కౌంటర్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0 తీసుకుందాం. ఇక్కడ నేను కౌంటర్ ఇస్తే తీసుకోవట్లేదు. ఎందుకంటే దీనికి ఏం కావాలి, టెక్స్ట్ కావాలి. మనం అక్కడ ఏమి ఇచ్చాం, ఇంటిజర్ ఇచ్చాం. సో ఇంటిజర్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. డాట్ టు స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఆర్ ఎల్స్ నువ్వేం చేయొచ్చు అంటే డబుల్ కోట్స్ పెట్టేసి $సింబల్ దాంట్లో కర్లీ బ్రేసెస్ తర్వాత కౌంటర్ అని ఇస్తే ఇది స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఓకే, వాల్యూ అని పెద్దాం. వాల్యూ దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఇక్కడ చూస్తే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆన్ ప్రెస్ లోపల ఏమవుద్ది, దీని మీద ప్రెస్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. ప్రింట్ ప్రెస్ అని రాస్తా కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే డీబగ్ లో చూస్తే నేను సేవ్ చేస్తా. సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ట్యాప్ చేస్తే ప్రెసిడెంట్ వస్తుంది. ఓకే, ఇది అవుతుంది అనమాట. సో అండ్ కౌంటర్ రాద్దాం. కౌంటర్ కూడా ఒకసారి ప్లస్ చేద్దాం. అండ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడే రాసేద్దాం. ఒకసారి ప్రెసిడెంట్ రాసిన తర్వాత $కౌంటర్. ఇక్కడ చూస్తే కౌంటర్ వాల్యూ 1, కౌంటర్ వాల్యూ 2, కౌంటర్ వాల్యూ 3, ప్రెసిడెంట్ 3, 4 అంటే అయిపోతుంది. బట్ ఇక్కడ కూడా వాల్యూ ఈక్వల్ టు కౌంటరే కదా. ఇక్కడ కూడా కౌంటరే కదా. కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడే చెప్పాను, ఇది స్టేట్ లెస్ విజెట్. ఓకే, ఇది స్టేట్ లెస్ విజెట్ అంటే దీని స్టేట్ చేంజ్ అయితే ఇంటర్నల్ గా ఎటువంటి చేంజెస్ జరిగినా సరే అది UI లో ఎటువంటి మార్పులు చూపెట్టదు. అంటే నువ్వు ఇంటర్నల్ గా స్టేట్ చేంజ్ చేయట్లేదు, జస్ట్ నువ్వు వేరియబుల్స్ వాల్యూస్ మారుస్తున్నావు అంతే. స్టేట్ చేంజ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే విజువల్ రిప్రజెంటేషన్ చేంజ్ చేయడం. సో నువ్వు ఎప్పుడైనా ఏదైనా యాక్షన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు విజువల్ రిప్రజెంటేషన్ చేంజ్ చేయాలనుకుంటే నువ్వు దానికి చెప్పాలన్నమాట, నేను విజువల్ రిప్రజెంటేషన్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అనేసి. సో నేను ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ రాస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది చదవడానికి కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పైన నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ నేను ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. లైక్ ఏమని ఫంక్షన్ లేకపోతే వాయిడ్ ఇంక్రిమెంట్ ఫంక్షన్ అని టైప్ చేసి దీంట్ లోపల ఆ కోడ్ రాస్తా. ఇది ఒక ఫంక్షన్ కదా. ఇప్పుడు సో ఈ ఫంక్షన్ ని నేను ఇక్కడ పాస్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫంక్షన్ కాస్త ఈ ఫంక్షన్ దీనికి పాస్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏంటి, ఇదే కదా ఇంక్రిమెంట్ కౌంటర్ అనేదే కదా దాని ఫంక్షన్. సో ఇప్పుడు కూడా సేమ్ వర్క్ అవుద్ది. ప్రెస్ చేస్తే 1 2 3 4 5 6 7 ఎలా వస్తుంది కానీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఇది స్టేట్లెస్ విజెట్. దీన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే దీన్ని స్టేట్ఫుల్ విజెట్ కింద కన్వర్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవుద్ది. మీరు స్టేట్లెస్ విజెట్ ని స్టేట్ఫుల్ విజెట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ విజెట్ ని సెలెక్ట్ చేసుకొని బల్బ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు స్టేట్ఫుల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే అది స్టేట్ఫుల్ విజెట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఈ సింటాక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బెస్ట్ అనేది స్టేట్ఫుల్ విజెట్ అది. ఇది ఒక స్టేట్ఫుల్ విజెట్ కింద మారిపోయింది. ఇక్కడ కూడా సేమ్ బిల్డ్ మెథడే ఉంది. ఏం చేంజెస్ జరగలేదు. ఇది ఒక అడిషనల్ గా ఇది ఒకటి యాడ్ అయ్యింది అంతే. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు చేసినా సరే ఏం అవ్వట్లేదు. వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అంటే చేంజ్ అవుతున్నాయి.
టెర్మినల్ లో వాల్యూస్ చూస్తే చేంజ్ అవుతున్నాయి, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ఫంక్షన్ ఐ మీన్ ప్రెస్ చేసిన ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడే కదా నువ్వు రిప్రజెంట్ విజువల్ రిప్రజెంటేషన్ ని చేంజ్ చేయాలనుకుంటున్నావు. సో దానికి చెప్పాలన్నమాట. ఏం చెప్పాలంటే మనం ఈ స్టేట్ఫుల్ విజెట్ ఏదైతే ఉందో దానికి చెప్పాలి. ఏం చెప్పాలంటే ఈ విజెట్ మొత్తాన్ని రీబిల్డ్ చేయి, అంటే దాన్ని రీపెయింట్ చేయి, దాన్ని విజువల్ గా మరొకసారి నేను చేంజెస్ చేశాను, దాన్ని విజువలైజ్ చేయనుకోవచ్చు, రీపెయింట్ చేయొచ్చు అనొచ్చు, అంటే మళ్ళీ రీకంపైల్ చేయనొచ్చు. సో సింపుల్ చెప్పాలంటే రీపెయింట్ చేయడం. సో బిల్డ్ మెథడ్ ఏం చేస్తుందని చెప్పాను ఇందాకలే, డిస్క్రైబ్ ది పార్ట్ ఆఫ్ ది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ బిల్డ్ కాంటాక్ట్స్ మీద కవర్ చేశాను ఇక్కడే. దిస్ మెథడ్ కెన్ పొటెన్షియల్ కాల్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్ అంట. అంటే దీని మెథడ్ ని మనం ఎవ్రీ ఫ్రేమ్ కి కాల్ చేయొచ్చు. ఒక సెకండ్ లో 120 ఫ్రేమ్స్ ఉంటే సరే 120 టైమ్స్ కూడా నువ్వు కాల్ చేయొచ్చు. బట్ మేక్ షూర్ దట్ ఆ ఏదైతే రీపెయింటింగ్ జరుగుతుందో అది ఎఫిషియెంట్ గా ఉండాలి. రీపెయింట్ చేసేటప్పుడు ల్యాగ్ ఉండకూడదు అన్నమాట. నువ్వు ఎక్కువ రిసోర్స్ హంగ్రీ అంటే కష్టమైన కాంప్లెక్స్ గా ఉన్న యూఎస్ కి 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే కష్టం. అది మీరు చూసుకోవాలి అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ విజెట్ కి మనం చెప్పాలి రీపెయింట్ చేయమని. ఎలా చెప్తామంటే ఇక్కడ రాసిన తర్వాత దాంట్లో మాట్లాడాం సెట్ స్టేటెన్స్. ఓకే, ఒకసారి రాస్తా. స్టేట్ ఓకే, సెట్ స్టేట్ అనేది ఒక మెథడ్. ఓకే, ఈ సెట్ స్టేట్ లోపలికి నేను ఒక ఫంక్షన్ పాస్ చేయాలి. ఓకే, దీంట్లో ఫంక్షన్ తీసుకుంటది అంతే. సెట్ స్టేట్ అనేది ఒక ఎంప్టీ ఫంక్షన్ తీసుకుంటది, అదేం చేయదండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి రీస్టార్ట్ చేస్తా. మీరు చూస్తే ఆల్రెడీ 8 అనే వాల్యూ వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 అలా వస్తూనే ఉంది. సో అంటే మనం ఏదైతే ఇంక్రిమెంట్ చేస్తామో అలాంటి ఆ కౌంట్ ప్లస్ ప్లస్ చేసిన తర్వాత సెట్ స్టేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను ఒకసారి రీస్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ చేస్తాం, సెట్ స్టేట్ ముందు అయిపోతుంది, అంటే ఒకసారి రీపెయింట్ అయిపోతుంది. దాని తర్వాత కౌంటర్ ని పెంచుతున్నాం, అంటే ఒకసారి పెయింట్ చేసిన తర్వాత కౌంటర్ పెంచుతాం. ఇనిషియల్ వాల్యూ అంతా 0 అనుకో, 0నే మళ్ళీ పెయింట్ చేస్తావు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంక్రిమెంట్ చేస్తున్నా. అంటే ఒకసారి క్లిక్ చేసా, ఇక్కడ 1 అంటుంది, ఇక్కడ కూడా 1 అంటుంది, 2 అంటుంది, 2 అంది, 2 అంది. అంటే నీ కౌంటర్ వాల్యూ ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే నువ్వు సెట్ ఏదైతే యాక్షన్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత నువ్వు సెట్ స్టేట్ చేయాలి. ఎందుకు చేయాలంటే నువ్వు రీపెయింట్ చేయమని చెప్తున్నావు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఆపరేషన్ కౌంటర్ ప్లస్ ప్లస్ కాకుండా హెవీ ఆపరేషన్ అనుకుంది, ఎక్కడి నుండో డేటా తీసుకొచ్చి డిస్ప్లే చేయాలనుకుంది. అలాంటి టైంలో ఏమవుద్దంటే అది కొంచెం టైం తీసుకుంటది. ఆ టైం తీసుకోకుండా నువ్వు కానీ సెట్ స్టేట్ చేసేస్తే అది ఇంకా బ్యాక్గ్రౌండ్ లో డేటా తెచ్చుకుంటూ ఉండగానే నువ్వు సెట్ స్టేట్ చేస్తావు, అంటే విజువల్ గా రీపెయింట్ చేస్తావు. అంటే డేటా రాకముందే నువ్వు మళ్ళీ డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తావు. అప్పుడు ఏమవుతుందంటే డేటా డిస్ప్లే అవ్వదు. అలాంటి టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, కానీ ఈ చిన్న చిన్న ఆపరేషన్స్ లో అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అది బేసిక్ గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే.